పెద్ద కస్టమర్స్ తోనే మనకు లాభాలు వస్తాయి. అవును 500 1000 రూపాయలు కొనే వాళ్ళకంటే 10,000 కొనేటోనికి నువ్వు 15% డిస్కౌంట్ ఇచ్చినావు అంటే 1500 మన లాభమే పోయింది. ఇప్పుడు మనకు 8,500 వచ్చినట్టు కాదడా, మన లాభం ఆ 1500 అదే పోయింది. వంశీ ఏంది ఇంత ఫుల్ చేస్తున్నాడు బిజినెస్ ని, ఇంటర్ఫియర్ కావద్దు అనుకోని కూడా. నాకు వంశీతో ఏం చెప్పబుద్ది కదా, అయితే తలలో అదే తిరిగి నెక్స్ట్ డే అనేసిన, వంశీ ఇట్లా డిస్కౌంట్ ఇచ్చిండ్రు, పెద్ద కస్టమర్స్ అంతా డిస్కౌంట్ ఇస్తున్నాడు అంటే నువ్వు ఎందుకు అట్లా చెప్పినావు, మనకు లాస్ అవుతుంది కదా అట్లా చేస్తే, చిన్న కస్టమర్స్ కి ఇవి కావాలంటే 5 రూపాయలు 10 రూపాయలు పోతాయి కానీ పెద్దది ఏంది అంటే నాకు తెలియదు, నేను ఎవ్వరికి కూడా చెప్పలేదు డిస్కౌంట్ ఇచ్చినట్టు, అది ఇది అని వంశీ అన్నాడు. నేను మన ఎంప్లాయీస్ తో మాట్లాడినా, కాల్ రికార్డింగ్ చేసుకొని తీస్తే అంతా ఎక్సెల్ షీట్ తీస్తే ఎక్కువ బిల్లులు అన్ని డిస్కౌంట్లు. ఒకరికి కాల్ రికార్డింగ్స్ విందాము అని ఫోన్ లో కాల్ రికార్డింగ్స్ వింటే మ్యాంగోస్ పక్కన పెట్టినా కదన్నా ఇయ్యమంటావా ఈ కస్టమర్ వచ్చిండా అని రాజేష్ అడుగుతారు. మేనేజర్ అనే ట్యాగ్ కూడా వాళ్ళే ఇచ్చుకున్నారు, అనౌన్స్ చేయలే ఇక్కడ కూడా. సో వాళ్ళే ఇచ్చుకొని అక్కడ డిస్కౌంట్ ఇచ్చినాయి అన్ని వాళ్ళు చెప్తున్నారు అనమాట. అన్న అంటాడు ఇచ్చేస్తాము. కాల్ రికార్డింగ్స్ లో కూడా మ్యాంగోస్ కి ఎంత ఇయ్యమంటావు అన్న డిస్కౌంట్ అంటే 20% ఇచ్చేయరా, ఇట్లాంటి రికార్డింగ్స్ ఉన్నాయి. అవన్నీ హర్టింగ్ ఉండే నాకు, నా కంపెనీ ఇలా 10,000 ఇవన్నీ చూసి ఇవన్నీ మీరు అవన్నీ అయ్యాకే అప్పుడు లేదు. నాకేముంటే ఆయన రిగ్రెట్ అయ్యి సార్ మీకు నచ్చినట్టు నేను ఉంటా, ఇప్పటి వరకు నేను డిస్కౌంట్ ఇచ్చింది తప్పే, ఇయ్యను, నేను నాతో కొంచెం సర్కాజం చేస్తుండే, చెయ్యక రాజేష్ నువ్వు చేస్తే నలుగురు ఇంకా చేస్తారు మన ఎంప్లాయీస్, మీరు నా ఫోన్ ఎత్తారు, నాకు నచ్చట్లేదు మీరు నా ఫోన్ ఎత్తకపోవడం అని జోకులు వేస్తుండే నా పైన. నేను ఇప్పుడు బిజీ ఉండి ఫోన్ ఎత్తకుండా, ఇవన్నీ చెయ్యకు, అందరూ నేను బాస్ లాగా ఉంటా కదా, వాళ్ళు కూడా ఇక నా పైన జోకులు వేస్తారు, కొంచెం డీసెంట్ గా రెస్పెక్ట్ఫుల్ గానే ఉంటా అంటే సరే ఫ్రెండ్లీగా ఉందామని ఉండలే, నా లిమిట్స్ నాకు అర్థమైనాయి, నేను ఒక ఎంప్లాయీని కదా అంటే, ఎంప్లాయీ కరెక్టే నువ్వు స్టోర్ లోనే ఉండు మరి కొన్ని రోజులు స్టోర్ లా. అప్పుడు చెప్పిన పదమా ఇదా ఈ స్టోర్ లో స్టోర్ కి టైమింగ్ ఫిక్స్ చేసి ఒక డ్రెస్ కోడ్ ఉంటది, ఆ డ్రెస్ కోడ్ నువ్వు కూడా వేసుకో, నువ్వు అందరు ఎంప్లాయీ లానే ఇక్కడ కూర్చొని చెయ్యండి అంటే గచ్చిబౌలి బాల్ లేకుండే, ఇక క్యాష్ అంతా బ్యాంక్ లో డిపాజిట్ చేస్తున్నావు, ఎందుకు పోవాలి, వాళ్ళే తాళం వేసుకొని పోతారు. స్టోర్ లో నువ్వు మీ అమ్మ నాన్న ఉంటారు కదా, నువ్వు ఇక్కడనే చూసుకో, ఇదంతా రెస్పాన్సిబిలిటీ నువ్వు తీసుకో స్టోర్ ది అని అన్న. ఆయనకి ఇక బుల్లెట్ మీద తిరగడము మొత్తం అలవాటు ఊరంతా, ఇక తిరిగేది లేదు కదా, ఇట్లా సఫకేటింగ్ అయ్యి ఒక రోజు నాకు మెసేజ్ చేసిండు, సార్ నేను క్విట్ అవుతున్నా, మా అమ్మ నాన్న కూడా వెళ్ళిపోమంటే అందరం వెళ్ళిపోతాము, అది ఇది మీకు హెల్ప్ ఎప్పుడు ఉంటుంది, నాది నా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది సార్ మీకు అని మెసేజ్ చేసిండు. సరే రాజేష్ లాస్ట్ డే ఆఫ్ ది మంత్ కి మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పిన. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, ఎనీ టైమ్ ఐల్ సపోర్ట్ యూ సార్ అని అన్నట్టు. పోయే రోజు ఏం చెప్పినంటే నేను ప్లంబింగ్ కార్పెంటర్ ఇవి చాలా ఇష్టం సార్ నాకు ఈ వర్క్స్, నేను అదొకటి స్టార్ట్ చేసినాను, ప్రౌచర్ చూపించి ఇవి చేసుకుంటారు రేపటి నుంచి అని చెప్పి పోయి ఆ దివ్య ఆర్గానిక్స్ అని ఓపెన్ చేసి పడేసిండ్రు మానేసిన వాళ్ళు అందరు కలిసి. నాకు ఇక మన మిస్టేక్ కదా, మన చేతగాంతనం కాంటాక్ట్స్ వాళ్ళు తీసుకున్నారు అని వాళ్ళ ఫోన్లు అన్ని తీసేసిన. నేను ఇక ఆ నంబర్లు ఆయనే ఉండే కదా 3 నంబర్లు తీసేసిన మొత్తం. వాళ్ళ కొత్త కాంటాక్ట్స్ వస్తలేవు, పాత కాంటాక్ట్స్ కొంటలేరు, మన పైన నమ్మకం ఉంటది కదా, మన దగ్గరకే వస్తున్నారు. వాళ్ళకి ఫ్రస్ట్రేషన్ లా నమ్మకం తీసేయాలని చేసే ఉద్యమం ఇది. నా పైన ఉన్న నమ్మకాన్ని మొత్తం జీరో చేయాలి. వీడు అమ్మాయిల పిచ్చోడు, వీనికి జీరో నాలెడ్జ్ అగ్రికల్చర్ మీద, వీడు తాగుతాడు, ఫామ్ హౌస్ లో ఉంటాడు, ఏదేదో చెప్తున్నారు. ఒకసారి ఒక విల్లాల ఫ్రెండ్స్ బర్త్డే పార్టీ అందరు ఫ్యామిలీ మెంబర్స్ చేసుకుంటే తాగి ఎందుకు డ్రైవ్ చేయాలని ఆయన డ్రైవర్ గానే జాయిన్ అయ్యారు కదా. నా దగ్గర అయింది ఆ పార్టీ పోయేసరికి తెల్లారుజాన 4 అయింది. తాగి డ్రైవ్ చేయం మేము, తాగి డ్రైవ్ చేస్తే వీడు రాజేష్ డ్రైవర్ గానే రిక్రూట్ చేసుకున్నాడు కదా. రాజేష్ ఇట్లా వస్తావా అంటే వస్తా సార్ అని వచ్చి ఆనందంగానే వచ్చింది. ఇప్పుడు అట్లా చెప్తాడు, అట్లా ఒక 2-3 ప్లేసెస్ కి క్రికెట్ ఫ్రెండ్స్ తో చేసుకున్నప్పుడు, క్రికెట్ గెలిచినప్పుడు ఖచ్చితంగా పార్టీ చేసుకుంటాం మేము 11 మంది. అది మీరు చూస్తే ఆ పార్టీ ఎంత ఎగ్జైటింగ్ ఉంటదంటే అసలు జోకులు వేసుకుంటూ ఒకరి మీద ఆ మూమెంట్ కోసం టోర్నమెంట్ లో గెలుస్తాం. అందరు టీం అంతా కూడా అది గెలవాలి. లాస్ట్ టైం నాకు చెప్పినట్టు కూడా ఉన్నారు, పార్టీ చేసుకుంటారా ఇదంటే మన వీడియోలో తాగుబోతులు అంటే కుర్తిలాగా తాగి రోడ్ల మీద బోర్లే క్యాండిడేట్స్ చెప్పారు. అయితే దాన్ని కూడా 3-4 టైమ్స్ ని వీళ్ళు ఎప్పుడు పార్టీ చేసుకుంటారు, నేను పోవాలి, లోపల ఏం జరుగుతుంది యాంకర్లు ఎగ్జైట్ కావడం, లోపల ఏమైనా చూసినావా అనిపించిందా లేదా, వీళ్ళు దొంగ బాబాలాగానా, వీళ్ళు దొంగ బాబాలా వీళ్ళు అని వాళ్ళు ఎగ్జైట్. ఆర్గానిక్ పేరుతో జరిగిన మోసం ఇదా. వంశీతో అమ్మాయిలు ఎందుకు క్లోజ్ ఉంటారు, అసలు ఏం చేస్తాడు వంశీ అంట, ఫ్రెండ్లీగా ఉండడం కూడా తప్పైపోతుంది. ఇంకా ఇది కూడా అమ్మాయిలు కాబట్టి వాళ్ళు బయటికి రారు, చెప్పుకోరు వాళ్ళ బాధలు, అదే అడ్వాంటేజ్ గా తీసుకొని ఇది చేస్తే అంటే ఏం నోటికి వస్తుందా ఇక ఎంత. ఇప్పుడు ఒక వీడియో 2 వీడియోలు ఇంటర్వ్యూలు ఇచ్చిండు శివ. ఇప్పుడు వంశీ ఇన్స్టాగ్రామ్ చూస్తే 2100 2200 పోస్టులు ఉంటాయి.
నాది చూస్తే 1600 ఏమో ఉంటాయి. Hmm. యూట్యూబ్ లో పెద్ద పెద్ద కథలు అన్ని 5 years నుంచి స్టార్ట్, మొత్తం కలిపి ఒక 5000 వీడియోలు ఉంటాయి. మరి మేమే షూట్ చేసుకొని, మేమే ఎడిట్ చేసుకొని, మేమే అప్లోడ్ చేసి, మాకు ఒక టీం లేదు, ఏం లేదు. అంటే 5 ఏళ్ళు, అంతకుముందు 5 ఏళ్ళు మీడియాకి రాక, సోషల్ మీడియాకి రాకముందు మేము క్లాసులు చెప్పుకుంటా, మేము సంపాదించుకొని, మేము మా బతుకులు మేము బతికినాం, ఒక్కరి మీద కూడా ఒక్క జోక్ వేయకుండా. తర్వాత ఇది చేసినాం. 5000 వీడియోల నుంచి మేము సంపాదించుకున్న ఆస్తి నమ్మకం. జనాలు అంటే ప్రజలు అభిమానము ఎక్కడికైనా పోతే ఇప్పటికి గుర్తొచ్చేది, ఒకసారి బ్యాంకు పోతున్నాం నడుచుకుంటా, ఒక ఇంటర్మీడియట్ పిల్లోడు ఇట్లా వస్తున్నాడు, మేము కార్ పార్క్ చేసి ఇట్లా పోతున్నాం రోడ్డు మీద, హ్యాబిట్స్ కన్ఫౌండరీ బ్రాంచ్, ఇట్లా పోతుంటే ఇట్లా వస్తూ, భయ్యా సెల్ఫీ అని లేదు, నమస్తే లేదు, ఏం లేదు, ఇట్లా వస్తూ అని పోయిండు. ఆ రోజు అనిపించింది నాకు, చాలా జన్మకు. అంటే అతనికి ఏమనిపించిందో, దండం పెట్టబుద్ధి అయింది. అంటే అట్లాంటి కంటెంట్ చేసి ఇంత నమ్మకము అంటే ప్రజలకు ఎట్లాంటి నమ్మకం క్రియేట్ అయిందంటే, వీళ్ళిద్దరూ ఏది చేసినా మోసం అయితే చేయరు. వీళ్ళ దగ్గర ప్రోడక్ట్ కళ్ళు మూసుకొని కొనొచ్చు, వీళ్ళు మోసం చేసే క్యాండిడేట్స్ కాదు, వీళ్ళు మంచోళ్ళు, వీళ్ళ ఫ్యామిలీ మంచిది అనే నమ్మకాన్ని నువ్వు ఒక్క వీడియోతో తీసేస్తావు. ఉమెన్స్ కాలేజ్ కి పిలవాలంటే మా ఇద్దరినే, నారాయణమ్మ ఉమెన్స్ కాలేజ్, భోజిరెడ్డి, మల్లారెడ్డి, ఆడపిల్లల పిచ్చోడు అంటున్నారు కదా, మరి ఆడ కూడా పిచ్చి. ఎట్లుంటది ఎంత రెస్పెక్ట్ అంటే, ఇట్లా మేము పోయి రిపీట్ ఇయర్ ఆఫ్టర్ ఇయర్ వరకు చెప్పిన వాళ్ళు తప్ప ఎవరు ఉండరు. ఇప్పుడు కూడా ఒక్క ప్లేస్మెంట్ బిహేవియర్ లేదు, ఏమీ లేదు. ఈ రోజుకి మాకు ఇట్లా మేము కాలేజీలో చెప్తామంటే వాళ్ళకి అంత ఇష్టం, మేమంటే ఉమెన్స్ కాలేజ్. అరే ఆడపిల్ల, ఇప్పుడు నేను అదే అంటున్నా, చేసేటోడు కెమెరా వెనకాల చేస్తారు, ముందు బ్రాండ్ అంబాసిడర్ పెట్టుకొని వీడియో చేస్తుంటే నువ్వేదో కనుక్కున్నట్టు, నువ్వేదో పెద్ద రీసెర్చ్ చేసినట్టు బయటకు వచ్చి అమ్మాయిలతో చేస్తాడు. వంశీ చెప్పింది కదా, నేను అమ్మాయితోనే చేస్తా వీడియో అని. అవును, అది మళ్ళీ ఫార్మర్స్ కి హెల్ప్ చేయాలి, నేను ఐడియాస్ ఇస్తుంటా, అది ఇది అంటుండు. నేను ఇది నిన్నగాక మొన్న స్టార్ట్ చేసిన బిజినెస్ కాదు, వారధి ఫార్మ్స్ అనేది 2 ఏళ్ల ముందు చేసినాం మేము. 2.5 years నుంచి ఇదే చేస్తున్నా నేను. నాకు ఇన్సైడ్స్ తెలుసు, లూపోల్స్ తెలుసు, అన్ని తెలుసు. నువ్వు స్పెషల్ గా వచ్చి నాకు అడ్వైస్ ఇచ్చే స్టేజ్ లో లేవు. నువ్వు వీడికి వచ్చినాక ఫార్మర్స్ కి హెల్ప్ చేయాలి అని నన్ను అంటున్నావు. ఫార్మర్స్ కి సపోర్ట్ గా మరి ఆయననే ఉండొచ్చు కదా. ఆయనకి సడన్ గా జ్ఞానోదయం అయిందా, వంశీ చెయ్యాలి, వంశీ ఫార్మర్స్ కి సపోర్ట్ గా ఉండాలి అంటే, నేను లేనా? రమేష్ బాబు, రామేశ్వర్, ఇట్లా మస్తు మంది ఫార్మర్స్ ఉన్నారు. పసుపు ఫార్మర్ దగ్గరనే తీసుకుంటాం, కారం పొడి ఫార్మర్ దగ్గరనే తీసుకుంటాం, బియ్యం శశిధర్ రెడ్డి అండ్ రమేష్ బాబు అని అద్దంకిలు ఉంటారు. బియ్యం అయిపోయేంత వరకు తీసుకుంటాం ఆయన దగ్గర. నా ఫ్రెండ్ దగ్గర ఉంది, పంపించమంటారా అంటాడు. వద్దు సార్, మీదే నమ్మకం, నాకు మీదే పంపి. అట్లా నమ్మకస్తులైన ఫార్మర్స్ ఉన్నారు, ప్రాపర్ గా 1% కూడా చీట్ చేయను. మ్యాంగోస్ ఏంటంటే, అంటే వంశీలో అది ప్లస్ మైనస్ నాకు తెలియదు, 1% డౌట్ వచ్చినా వాళ్ళతో రిపీట్ చేయడిగా. ఇప్పుడు 100% ఇది ఆర్గానిక్ అని అన్ని తెలిస్తేనే తీసుకుంటాడు. అది ఎంత గొప్ప ఫార్మర్ గానీ ఎవరు గాని. వీనికి వాళ్ళు కొంచెం వాళ్ళ మాటల్లో మోసమో వాళ్ళు అవసరం లేదంట. మళ్ళీ ఎంప్లాయీస్ కూడా ఎప్పుడు తీసేస్తా అంటే, నేను వాళ్ళు కళ్ళకు అద్దుకొని చేయాలి ఈ ఉద్యోగంని. సార్ మీరు శాలరీ ఇస్తున్నారు, నాకు ఇది చాలా ఇష్టము అని ఇష్టంగా చేస్తూ, ఇది నాకు ఒక ఆపర్చునిటీ, 5 years అని ఇక్కడే ఉంటా అని చేసేటోళ్ళు కావాలి. కానీ నాకు వేరే బిజినెస్ ఉంది, నువ్వు ఇచ్చే పైసలు ఖర్చులకు సరిపోతుంది, అందరి ముందు తిట్టద్దు నన్ను, నేను SI రాసిన, నాకు SI 1 mark, మా డాడీ 50 లక్షలు, నీ దగ్గర మా డాడీ దగ్గర 50 లక్షలు ఉన్నాయి, US UK 5 ఎకరాలు ఉంది, ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఎంకరేజ్ చెయ్య నేను అసలు. నా కోసం ఇంకా 2-3 years అన్న పనిచేసేటోళ్ళు కావాలి. అంటే ఏ దారి లేక, నాకు ఇష్టం లేకుండా మీ దగ్గర చేస్తున్నా వాళ్ళు ఎవరన్నా, ఒక ఇంటర్వ్యూకి పోతాం మనం, నాకు ఇన్ఫోసిస్ లో రాలేదు కాబట్టి నేను విప్రోకి వచ్చిన, నాకు కలల జాబ్ ఇన్ఫోసిసే, ఇక్కడ రాలేదు కాబట్టి నేను నీ దగ్గర జాబ్ చేస్తున్నా, నా కర్మ ఇది అంటే ఎవరైనా పెట్టుకుంటారా? సో జాబ్ చేసేటోళ్ళు అయినా, సార్ మీ కంపెనీ అంటే నాకు చాలా ఇష్టం, మీకోసం మంచి చేస్తా, నాకు ఇది ఒకటే అనుకోకు, నాకు ఇంకోటి ఉందంటే తీసేబుద్ది కదా, ఎవరినైనా తీసేబుద్ది అవుతుంది. కామన్ సెన్స్ కదా, మనిషికి ఉండే ఫీలింగ్స్ కదా. ఇప్పుడు వంశీ ఏమైనా తప్పు చేసినా గానీ, ఏదైనా చేసినా గానీ నువ్వు తిడతావా, క్వశ్చన్ చేస్తావా? ఎన్నో డిస్కషన్స్ ఉంటాయి మా మధ్యలో. కాకపోతే తప్పు అంటే, ఇప్పుడు తప్పు అంటే ఏంది, ఏది తప్పు? ఏదైనా ఫార్మింగ్ లో గానీ, దీంట్లో గానీ, బిజినెస్ లో ఇంటర్ఫియర్ గాను, పర్సనల్ లైఫ్ లో వాడు ఎవరన్నా తప్పులు చేస్తారేమో గానీ, వాడు తప్పుకు వాడే ఫస్ట్ భయపడతాడు. అంటే తప్పు కాపీ కొట్టే పాస్ కాడు వాడు, రెడ్ సిగ్నల్ ఉంటే ఆపేస్తాడు వాడు, చలాన్ ఉంటే వెంటనే కట్టేస్తాడు వాడు, అంటే తాగి సచ్చిన డ్రైవ్ చేయడు వాడు. అంటే ఇంకేం తప్పులు ఓపెన్ గా చెప్తాడు, నేను ఈ అమ్మాయితో వీడియోలు చేస్తున్నా, తన బ్రాండ్ అంబాసిడర్ అని. మొన్న హర్షినీనా తను ఒక ఇంటర్వ్యూలో నాకు అడిగింది, నేను చెప్పిన తను ఎవరు, బిజినెస్ పార్ట్నరా లేకపోతే లైఫ్ పార్ట్నరా అని అడిగింది. ప్రీవియస్ ఎక్స్ బ్రాండ్ అంబాసిడర్. తను బిజినెస్ పార్ట్నర్ కాదు, లైఫ్ పార్ట్నర్ కాదు, తను ఒక ఎంప్లాయీ. బిజినెస్ పార్ట్నర్ అంటే బిజినెస్ లో షేర్ ఉండాలి, అది లేదు. లైఫ్ పార్ట్నర్ అంటే ఆ ఫీలింగ్ లేదు, అది వంశీ చాలాసార్లు చెప్పిండు. తను అందరు ఎంప్లాయీస్ లాగా తను ఒక ఎంప్లాయీ, తనకు శాలరీ ఇస్తాడు అంటే ఇస్తాడు, ఎంప్లాయీకి ఇచ్చినట్టు ఇస్తాడు అన్న. అక్కడికి అదే
వాళ్ళ బాడీ లాంగ్వేజ్ చూస్తే అట్లా అనిపిస్తలేదు అది ఇది అంటే కూడా నేను చెప్పిన బాడీ లాంగ్వేజ్ చూసి జడ్జ్ చేసేకి మీరెవరు నేనెవరు, ఎవరెవరి లైఫ్ ని జడ్జ్ చేయలేరు. బాడీ లాంగ్వేజ్ ఇప్పుడు నేను గొంతు వరకు వచ్చి ఆపుకున్నా, ఇప్పుడు మీ బాడీ లాంగ్వేజ్ చూస్తే కూడా నాకు ఏమనిపించచ్చు, నేను జడ్జ్ చేయాలా మరి అనుకొని కూడా ఇంటర్వ్యూ కదా మర్యాదగా మాట్లాడాలని ఊరుకున్నా. మొన్న నేత్ర ఇంటర్వ్యూ చేస్తూ వాళ్ళు ఏది బయట పెట్టారు అన్నదమ్ములు, లైఫ్ పార్ట్నర్ అంటే చెప్పరు, బిజినెస్ పార్ట్నర్ అంటే చెప్పరు, అన్ని దాచి పెడతారు. లోగో గురించి అడిగింది, నేను ఎంత మంచి చెప్పిన అంటే వంశీ ఫార్మ్స్ కి లోగో ఎందుకు, వంశీ ఫేస్ ఉంది అంటే వంశీ ఫార్మ్స్ కి లోగో వంశీనే ఉంటాడు కదా, వంశీ ఫార్మ్స్ కాబట్టి అది వంశీది కాబట్టి వంశీ ఉన్నాడు, ఎవరో ఉండలేరు కదా వంశీ ఉన్నాడు. రేపు పొద్దున ఇది నా ఫార్మ్స్ అని ఎవ్వరు అనరాదు కాబట్టి వంశీ లోగోనే వేసుకున్నాడు అన్న. అంటే ముందు పాస్ట్ లో అన్నారా అంటే నేను నవ్వి ఊరుకున్నా. నేను అన్నారు అనలేదు, అనలేదు, ఏమనలేదు, నేను అనొచ్చు, ఏదో ఒకటి అనొచ్చు, నవ్వి ఊరుకున్నా. దాన్ని తీసుకుపోయి నేత్ర దగ్గర ఎవరు లాక్కోరాదు అనే మాటనే నా నోట్లోంచి రాదు, ఎవరు లాక్కోరాదని ఇట్లా అన్నారు అంటే తనేమో చూసారా అంటే ఏంది అది అంటే నేను అన్నది అన్నట్టన్నా చెప్పమనండి, నేను ఏమన్నానో అది చెప్పమను. నేను అనంది అన్నట్టు పోర్ట్రే చేసి ఒక ఇంటర్వ్యూయర్కు ఉండాల్సిన లక్షణాలు కావు కదా అవి. అది చాలా తప్పు. ఇప్పుడు మాట్లాడాలంటే ఎంత మంది గురించి మాట్లాడాలి చెప్పు, మాటలు రాకనా మాకు వచ్చిందే మాటలు. ఇన్ని రోజులు మాటలు నమ్ముకొని బతుకుతారు అన్నదమ్ములు, మాటలు నమ్ముకొని కోట్లు సంపాదించిన మాటలు నమ్ముకున్న ప్రాబ్లమే, మాటల ద్వారా ప్రాడక్ట్లు నమ్ముకున్న ప్రాబ్లమే. మేము మాట్లాడడానికే మాటల ద్వారా సంపాదించే మేము, మీరు ఏది పడితే మాట్లాడితే ఇట్లా కామ్గా కూర్చోవాలా, కూర్చుంటున్నాం అంటేనే అర్థం చేసుకుంటారు. అవసరం లేదు మాటల్లో వద్దు పోటీ, మాటల్లో ఏం పోటీ పడతారు చెప్పు. అంటే మళ్ళీ ఇది ఎట్లుందంటే నేను చేస్తుంటే సింపుల్ అనిపిస్తది, ప్రోడక్ట్ పెడతాడు, వీడియో చేస్తాడు, అమ్ముతాడు, నేను ప్రోడక్ట్ పెడతా, నేను వీడియో చేస్తా, నేను అమ్ముతా. అట్లా నన్ను చూసి స్టార్ట్ చేసిన వాళ్ళు 100 మంది తయారవుతున్నారు. ఆర్గానిక్స్ అని చేస్తున్నారు అని. ఇన్ని ఇష్యూస్ జరిగాయి, మీకు కొంతమంది కస్టమర్లు అలానే ఉండిపోయి ఉన్నారు. ఈ ఇష్యూస్ వల్ల కొన్ని ఎవరైనా వెళ్ళిపోవడం గానీ, లేకపోతే మీకు ఫోన్ చేసి ఇలా అంటున్నారు ఎంతవరకు నిజమని గానీ, లేకపోతే అలాంటివి ఏమైనా జరిగాయా? ఏమైనా టెస్ట్లు అలాంటివి ఏమైనా చేసి నాకు ఇప్పుడు రిపోర్టెడ్ రిపోర్ట్ ఉన్నాయి అవి, సరే నువ్వు టెస్ట్ చెయ్యు, నీకు వేరే రిపోర్ట్ వస్తే ఆ రిపోర్ట్ వచ్చిన వాళ్ళు వీళ్ళిద్దరిని కూర్చోబెట్టి అడుగుదాం ఏ రిపోర్ట్ కరెక్ట్. ఆల్రెడీ ఇవి టెస్టెడ్ ఏం టెస్ట్ చేస్తారని నా ఫీలింగ్. టెస్ట్ చేసిన ఇప్పుడు వాడు ఓపెన్ గా ఒక వీడియోనే చేసిండు కదా, ఆర్గానిక్ కాదని ప్రూవ్ చేయండి, నేను షాపే మూసుకుంటా అన్నాడు. ఇంకా కూడా ఏంది నువ్వు, కాకపోతే వీళ్ళు ఏం చేస్తుండ్రు అంటే డిస్టర్బ్ చేసిండ్రు. ఎఫెక్ట్ అయితే పడ్డది కస్టమర్స్ మీద. అంటే ఇప్పుడు నా దగ్గర ఒక హనీ తీసుకుని ఉంటారు, వీళ్ళు ఎక్కడి నుంచో తెప్పిస్తారు, గీ తీసుకుని ఉంటారు, లేదా కందిపప్పు తీసుకుని ఉంటారు, కంపెనీ అని అరిస్తే వాళ్ళ ఫ్యామిలీలో ఒక 4 ఒక్కరు చూసినా వాళ్ళది ఒరిజినల్ కాదంట, వంశీ ఫేక్ అంట, అమ్మాయిల పిచ్చోడంట, తీసుకోకు వంశీ దగ్గర అంటారు కదా. సో అదంతా క్రియేట్ చేసి నేను కూడా చేయొచ్చు కదా. రాజేష్ ఎందుకు తీసేసినావు అంటే లోపల రూమ్ లో డ్రగ్స్ తీసుకుంటుండే రాజేష్ అని చెప్తే ఎట్లుంటది. లేదా వాళ్ళు రోజు అంత ఫ్యామిలీ అంతా 6 ప్రోడక్ట్స్ దొంగతనం చేసిండ్రు అందుకే తీసేసిన, ఇట్లా ఏం చెప్తలేను కదా. నేను చెప్తే మీకు కూడా డౌట్ వస్తుంది కదా. లేదా ఇప్పుడు మా అన్న ఇంటర్వ్యూ వచ్చి కూర్చో, ఇప్పుడే కదా శివానికి బ్రేక్ అడుగుతాడు చూడు, సిగరెట్ దాగొస్తాడు చూడు, ఇట్లాంటివి చెప్పిన అనుకో, మీ అన్నకు సిగరెట్ అలవాటు ఉందా అని నీకు జనాలకు కోట్ల మందికి నేను డౌట్ క్రియేట్ చేయగలను. నా పైన డౌట్ క్రియేట్ చేసి ఎంతసేపు పని శివ. ఇప్పుడు రాముడు డౌట్ పడలేదేమో కానీ సీత గురించి మాట్లాడితే అడవులకే పంపించాడు కదా రాముడు. జనాలకు డౌట్ క్రియేట్ చేయడం ఎంతసేపు పని శివ. డౌట్ క్రియేట్ అయితే సేల్స్ కొన్నోళ్ళకు డౌట్ క్రియేట్ అయింది, కొనేటోళ్ళకు డౌట్ క్రియేట్ అయింది. గొర్రె కాదని ప్రూవ్ చేసుకోవాలి. అన్ని ఆర్గానిక్ స్టోర్స్ మీద ఇది ఇంపాక్ట్ పడ్డది. లాస్ట్ వారధి ఫార్మ్స్, నేత్ర వాళ్ళ మీద కూడా పడి ఉంటది. అది కూడా బాధనే నాకు. అది నాకు సక్సెస్ కావాలని ఉంటది. తను ఏదో ఫెయిల్ అయిపోవాలి, రోడ్ మీదకి వచ్చేయాలని ఉంటది. నేను కూడా సక్సెస్ కావాలని ఉంటది. నా ఇంటర్మీడియట్ ఫ్రెండ్ శివ ఒక ఆమె, తనకు పెళ్ళయి పిల్లలు ఉన్నారు అంటుంది. అప్పుడు ఫేస్బుక్ వాడుతుంటే ఇన్స్టాగ్రామ్. మొన్న ఏదో క్యాజువల్ నేను ఫేస్బుక్ ఆపేసిన వాడడం, మొన్న ఓపెన్ చేసిన. దాంట్లో కూడా 800K+ ఫాలోవర్స్ ఉన్నారు. అయితే కూడా పర్సనల్ ఫేస్బుక్ ఒకటి 5000 ఫ్రెండ్స్ ఉంటుంది. ఓపెన్ చేస్తే దాంట్లో ఫస్ట్ మెసేజ్ ఏముందంటే, ఆర్ యూ గైస్ చీటింగ్ పబ్లిక్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఆర్గానిక్ ఫార్మింగ్, హై చైతు ఆర్ యూ గైస్ చీటింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఆర్గానిక్ ఫార్మింగ్ అని తను నా గురించి పూర్తిగా తెలిసిన తను మెసేజ్ చేసింది ఫేస్బుక్ లా. నా కాంటాక్ట్ లేదు. నేను వెరీ డిసప్పాయింటెడ్, డింట్ ఎక్స్పెక్ట్ దిస్ ఫ్రమ్ యూ అని పెట్టేసిన. అంటే తనకే డౌట్ క్రియేట్ అయిందంటే మామూలు మనుషులకు చాలా మందికి. మా మామ ఏమంటుండే అంటే, మా అమ్మ వాళ్ళ తమ్ముడు, వంశీ చెప్తే కొన్న బుద్ధి అవుతుంది, వంశీ చెప్తే చాలు, వంశీ చెప్పే విధానమా మరి అది ఏముంటుందో కానీ వంశీ చెప్తే, అట్లాంటి నేను చెప్తే కొనబుద్ధి కానట్టు చేసిండ్రు వీళ్ళు.
కాకపోతే దీనికి ఒక అప్పు ఉంటది, దీనికి ఒకటి తీర్చేది ఉంటది. ఇప్పుడు ఎంప్లాయీస్ కి శాలరీ అన్నిటి ఎఫెక్ట్ అయితే తప్పు. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే శివ, ఇప్పుడు సింపుల్ రీజన్ చెప్తాను నేను, ఇది పబ్లిక్ ఫిగరా లేదా సెలబ్రిటీనా కాదు అంతా పక్కన పెట్టండి. ఇప్పుడు నాకు పెదనాన్న ఉన్నాడు, నా కాంటాక్ట్, నేను పబ్లిక్ ఫిగర్ కదా, ఇంకా పెదనాన్నను నిన్న పని మనిషితో క్లోజ్ గా చూసిన అని నేను స్టేటస్ పెడతా, లేదా పక్కింటి ఆంటీతో క్లోజ్ గా చూసిన మా పెదనాన్న పక్కింటి ఆంటీ అని నేను ఒక స్టేటస్ పెడతా, నాకు తిక్కలేసి పెడతా. ఈ రోజు ఇప్పుడు పెడతా నేను జస్ట్ నా వాట్సాప్ లో 250 మెంబర్స్ ఉన్న వాట్సాప్ లో నా కజిన్స్, బంధువులు, బాబాయిలు, మామలు, అత్తలు, మా పెద్దమ్మ కూడా ఉంటది. ఇప్పుడు చూస్తే మా పెద్దమ్మ చూసినా, మా బాబాయిలు చూసినా, ఎక్కడ దూర బంధువులు చూసినా ఒకరికొకరు స్క్రీన్ షాట్ తీసుకొని స్ప్రెడ్ చేస్తే మా పెద్దనాన్న జీవితం సూసైడ్ చేసుకొని చచ్చిపోతాడు 100% రాసిస్తా నేను. లేదా పెద్దమ్మని చంపుతుంది కాఫీలో విషం ఇచ్చి. లేకపోతే కొట్లాటలు అయ్యి గజిబిజి ఒక్క రోజుల ఒక్క గంటల ఆయన సెలబ్రిటీ కాదు, ఆయనకు సోషల్ మీడియా లేదు, ఆయన జీవితం నాశనం చేయడం ఇట్లా ఏ మనిషి జీవితం అని ఇట్లా నాశనం చేస్తాడు. ఒక డ్రైవర్ అనుకుంటే ఒకరిని గుద్ది చంపేస్తాడు. అంటే జీవితం నాశనం చేయడం పెద్ద ఆర్ట్ లాగా నేను స్టోరీలు పెట్టుకుంటా, నేను ఇండైరెక్ట్ గా మాట్లాడతా, నేను ఒకరి మీద పంచులేస్తా అంటే ఎంతసేపు అని అది స్టార్ట్ చేస్తే ఎవరి లైఫ్ లో అన్నా సాఫీగా ఉంటాయి. ఇప్పుడు ఒకరి జీవితం నాశనం చేయాలని ట్రై చేస్తున్నాం, నేను ట్రై చేస్తే నాకున్న కొంచెం, నేను ఎన్నో రోజులు కష్టపడి కొంచెం ఫాలోవర్స్ నేను స్టార్ట్ చేస్తే జీవితాలు నాశనం కావా? అంటే ఎంతసేపు పని అది అని. పోనీ లీగల్ గా పోతే డిఫమేషన్ ఒక్కటేస్తే, డిఫమేషన్ కి చట్టాలు ఎట్లున్నాయంటే నాన్ బెయిలబుల్ ఉన్నాయి. నీకు ఏ లెవెల్లో నష్టం జరిగింది, నీకు నీ ఆత్మాభిమానం దెబ్బతిన్నదా, నీ ఫేమ్ దెబ్బతిన్నదా, నీ డబ్బు దెబ్బతిన్నాయా అనే లైన్స్ లా నాన్ బెయిలబుల్ ఉన్నాయి. లైఫ్ బెయిల్ కూడా దొరకదు, బయటకు కూడా రావు. ప్లస్ ఇంత నష్టపరిహారం కట్టాల్సి ఉంటుంది, నీ జీవితాంతం కష్టపడినా నువ్వు అది కట్టలేవు. నీ జీవితం నీకు 25-26 ఏళ్ళలో ఉండొచ్చు, ఆయన చెప్పుకునే దాని ప్రకారం చూస్తే అయితే 40 లాగా అనిపిస్తుంది కానీ ఏమో ఉండొచ్చు. అయితే ఆయన భవిష్యత్ అంతా పాడైనట్టే కదా. భరత్ అని ఒకడు ఉన్నాడు, వచ్చింది 21 ఏళ్ళు ఉంటాయి, చిన్న పిల్లడు యూఎస్ పోతా అది అంటే నోటి మాట కదా అనేస్తావా నువ్వు? బూత్ ఫామ్ అంటావా? బూత్ ఫామ్ అని తప్పించుకుంటావా నువ్వు? పోనీ మీడియా నుంచి తప్పించుకుంటావా అంత? నువ్వు ఇండియా ఇప్పుడు పోలీస్ కేసు అయ్యి కంప్లైంట్ చేసినా అనుకుంటే నాకు కొంచెం పలుకుబడి అయితే ఉంటది కదా, ఇన్ని రోజులు ఇన్ని ప్రాజెక్ట్ చేసిన, ఇంత చైర్మన్ లెవెల్లా, ఇంత దాంట్లో నేను IAS IPS లెవెల్ నుంచి కూడా నేను చేయొచ్చు. నా ఒక్క రోజు కాదనుకుంటే చేస్తే ఎట్లా తప్పించుకుంటావు అంటున్నాను. ఎట్లా తప్పించుకుంటావు? ఒక మాటను తప్పించుకుంటావు. మళ్ళీ ఒక ఐడియల్ పర్సన్ గానే ఉండబుద్ధి అవుతుంది కదా ఈ ఫీల్డ్ లోకి వచ్చి. నాకు మంచి ఫేమ్ కోరుకున్నా కానీ ఇట్లా చెత్త ఫేమ్ కోరుకోలే నేను. ఎందుకంటే మా అక్క కొడుకులు ఉంటారు, అల్లుళ్ళు, వాళ్ళకి మా అక్క చెప్పాలేదా, వంశీమామలా కావాలరా మీరు, వంశీమామలాగా సక్సెస్ కావాలని చెప్పాలి అని మా అక్కకి హెసిటేషన్ వస్తుందేమో అనిపిస్తుంది నాకు. వీళ్ళు క్రియేట్ చేసే దాని వల్ల వీడు ఇంత కాంప్లికేట్ చేసుకున్న లైఫ్, అన్ని నెగటివ్ కామెంట్స్ వస్తాయి, లైక్స్ వస్తాయి, అన్ని వస్తాయి, అభిమానం ఉంది, సెల్ఫీలు అడుగుతున్నారు. కానీ అది ఎంతవరకు రైట్? నా పైన ఒక అలిగేషన్ వేసి, బ్లాక్ మార్క్ వేసి, అది ఎవరు వేసిండ్రో వాళ్ళే తీసేయాలి కదా. తీసేసేంత వరకు నేను కూడా ఇడిచిపెట్టాను అసలు. సో నేను ఏం చెప్తున్నా అంటే, వేయాలనుకుంటే ఎవరి మీద అయినా వేయొచ్చు. నయనతార ఫస్ట్ శింబుతో రిలేషన్ అని అంటుండ్రి, తర్వాత ప్రభుదేవా అన్నారు. మరి ఇప్పుడు విఘ్నేష్ అని ఒక డైరెక్టర్ చేసుకుంది, చీపమే అందరిద్దరిని వదిలేసింది, ఇంకొకరిని పట్టుకుంది. ఇట్లా మాట్లాడతామా? అంటే ఒక రెస్పెక్ట్ మాట్లాడితే డ్రైవర్ వచ్చి చెప్తాడా ఇట్లా చేస్తుంది అని చెప్పి సర్వైవ్ అవుతాడా అంటున్నా నేను ఏమంటున్నా? సర్వైవ్ ఎట్లయితారు మనుషులు? సర్వైవ్ ఎట్లయితారు? సర్వైవల్ కష్టమైతుంది. నేను ఊరుకుంటున్నాం మేము ఇట్లా, పోనీలే తెలుసుకుంటారు, పోనీలే అనుకోకుంటే ఒక 10 రోజులు నాకు కాదనుకుంటే, ఇప్పుడు తప్పు చేయంత అనుభవిస్తున్నప్పుడు తప్పు చేసినాడు ఎంత అనుభవిస్తాడు? ఇప్పుడు మొన్న డప్పులు కొట్టుకుంటా, మీరు చూసిండ్రో లేదు ఇన్స్టాగ్రామ్ లో, మా అల్లుడు పక్కన మేము ఇద్దరం ఉన్నాము, డ్రమ్స్ ఎప్పుడో 3 years బ్యాక్ వీడియో, వాడు డ్రమ్స్ నాన్న ఇప్పించిన డ్రమ్స్ కొడుతున్నాడు, మేము ఇద్దరం కూడా ఎగురుతున్నాం, మేము క్రికెట్ ఆడుకొని వచ్చినాం. ఆ వీడియో 2 million+ పోయింది. దాని కింద కమెంట్స్ చూస్తే, మీ మామల్లాగా తయారు కాకరా నువ్వన్నా, మీ మామలతో దూరంగా ఉండు, రేపిస్టులు ఉన్నారు, ఈ కమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు నేనేమంటున్నా అంటే, వాళ్ళ టీచర్లు అన్నీ, నేను ఒకసారి వాళ్ళ టీచర్స్ డేకి ఎప్పుడో పోతే నాకు సాల్వ కప్పి, నాకు అభిమానంగా మీరు రావడమే గొప్ప అని అందరు టీచర్లు కలిసి ఫోటో దిగి ఏదో చేసేసిండ్రు గుంటూరులో. అయితే ఈ రోజు వీళ్ళ మామలు ఇట్లంట అని మాట్లాడితే అది వాని మైండ్ లో పడితే వానికి 8 years ఎంత ట్రామా అది. నిజమే. మా అమ్మమ్మకి ఎఫెక్ట్ అవుతుంది. మా అమ్మమ్మ పక్కింటి ఆమెతో మాట్లాడితే ఇట్లంట కదా అంటే, మా అమ్మమ్మకి ఈ రోజు వరకు మమ్మల్ని పొగడేటోళ్ళు తప్ప తిట్టేటోళ్ళు లేరు. మా అమ్మమ్మకి ఏమేమో అవుతుంది. మా అమ్మ ఇప్పుడు మీకే కూడా, ఇప్పుడు ఇంటర్వ్యూ తర్వాత నేను ఇంటికి పోయి ఒక రీల్ చేస్తా, శివ ఇంటర్వ్యూ చేసిడు, మస్తు మజా వచ్చింది, కానీ ఇంటర్వ్యూ అంతా అయిపోయినాక ఇట్లా డ్రగ్స్ దొరుకుతాయంట, పోదాం ముగ్గురం తీసుకుందాము అని అన్నాడు శివ అని ఒక రీల్ చేసిన అనుకో, మీ ఫ్యామిలీకి
ఈ టీమ్ కి మీ అందరికి డౌట్ రాదా నిజంగానే శివ డ్రగ్స్ తీసుకుంటాడా? నేను క్రియేట్ చేయలేనా అంటున్నా. నువ్వు నన్ను ఏం చేస్తావు? నువ్వు నన్ను ఏం చేస్తావు అప్పుడు? సరే నేను చెప్పిన డౌట్ క్రియేట్ చేసిన, ఏ వంశీ డౌట్ క్రియేట్ చేసిన, సగం మంది నమ్ముతున్నారులే, సగం మంది నన్ను వదిలేస్తావా? మరి బూత్ ఫామ్ అమ్మాయిల ఫామ్ అని నేను ఏదో బ్రోతలోజ్ నడుపుతున్నట్టు చేస్తే నేనే ఇట్లా వదిలేస్తా. యాంకర్లను కూడా అవునా నిజమా ఏందది అంటే చెప్పు 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 ఏమైతుంది నైట్ ఏమైతుంది చెప్పు చెప్పు, అది ఒక పద్ధత. అది ఇప్పుడు అర్పితకు కూడా డైరెక్ట్ మెసేజ్లు చేస్తారు, వాళ్ళతో తిరగకు జాగ్రత్త అంటే. ఏముంది మీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉందా? నాతో ఎందుకు తిరగరాదు, నాతో ఎందుకు జాగ్రత్త? నువ్వు అఫీషియల్ గా ప్రూఫ్ చూపించి వంశీ ఇట్లా అంటాడని ప్రూఫ్ చూపించి జైలు లేపి, లేకపోతే వాళ్ళ అన్న నేపి, వాళ్ళ అన్ననే దీని వెనకాలంతా నడిపిస్తున్నది అని ఏమైనా చెయ్యు. అంతే ఎవిడెన్స్ చూపించి వంశీ ఫార్మ్స్ ని క్లోజ్ చెయ్యు, అప్పులు కూడా నువ్వే తీర్చుకో క్లోజ్ చేసి. సో ఇట్లా ఏదో ఒకటి చెయ్యాలి గాని నా కష్టాలల్లా నేను కింద పడి మీద పడి ఇటు ప్రొఫెషనల్ లైఫ్ జీరో అయ్యి పర్సనల్ లైఫ్ జీరో అయ్యి మళ్ళీ రీస్టార్ట్ చేసుకొని జీరో నుంచి మళ్ళీ ఏదో చేస్తున్నా. నేను నా కష్టాలు ఏమో నేను పడుతున్నా, నేను ఒక్కరిని చేస్తే కొనరేమో అని భయంకి రీల్ చేపిస్తున్నా. వర్కాలిక్ పర్సన్ నేను, ఆల్కహాలిక్ కాదు. ఎప్పుడన్నా ఒకసారి తాగుతాం, అది నేను ఇప్పుడు చెప్తున్నా. వాడు ఏదో చెప్పిండు కనుక్కున్నాడు కాదు, నా ముందు ఇంటర్వ్యూలలో కూడా ఉన్నాయి. మన ఇంటర్వ్యూ నేను చెప్పలేదు, కోపం వస్తుంది, మందు తాగుతాం, అంత నార్మల్ పీపులే. లైఫ్ ఎక్కువ చూసినాం కాబట్టి వేరే లైఫ్ ఈజీ చేయడానికి ట్రై చేస్తాం అంతే. మీరు బయట జనాల్లో ఉంటారు కాబట్టి కూడా మేము మాటలు చెప్పేది ఇప్పుడు ఈ రోజుకి నేను చెప్పేది. ఎప్పుడన్నా లైఫ్ ని ఎఫెక్ట్ చేసే మాట ఒకటన్నా చెప్పినా, ఒక మంచి కథ, ఒక మంచి విషయం, ఒక డిమోటివేటెడ్ పర్సన్ ని ఒక మోటివేట్ చేయడం, లేకపోతే ఒక ఇన్స్పైర్ చేయడం, ఏదైనా సాధించాలి, అది తప్ప ఏదో చిల్లర వీడియోలు అయితే చేయలే కదా. నేను చిల్లర అంటే ఎంటర్టైన్మెంట్ ఉడిగలే. నేను కూడా అంతే కదా, మంచి ఫుడ్ ప్రొడక్ట్స్ అమ్ముకుంటున్నా. ఒక కిరాణా షాప్ లో అమ్మేది నేను ఆర్గానిక్ స్టోర్ అని పెట్టుకొని కిరాణా షాప్ లాంటిది పెట్టుకొని అమ్ముకుంటుంటే నేను చిన్న చిత్కాగానే బతుకుతున్నా. వీళ్ళందరికీ జెలసీ, వీనికి దగ్గర పక్కన అమ్మాయి ఉంటది, వీడు ఎన్ని కోట్లు సంపాదిస్తున్నాడో, ఏమైపోతుందో, రేట్లు డబల్ పెట్టిండా, వీడు త్రిబుల్ పెట్టిండా, ఇదంతా బయట నుంచి చూసి అనుకుంటున్నారు. కానీ నాతో ట్రావెల్ చేస్తే తెలుస్తుంది అంటున్నా నేను. మీరు అప్పుడప్పుడు లైక్ దీని గురించి ఒక టాపిక్, వేరే చోట్లకు వెళ్ళి, లైక్ మొన్న మహాబలేశ్వర్ వెళ్ళి దానికి వెళ్తారు, లేకపోతే కొన్ని ప్లేసెస్ కి వెళ్ళి ఒక అమ్మాయిని తీసుకుని వెళ్ళి అక్కడ వీడియోస్ చేస్తూ ఉంటారు. అక్కడ ఏ ఫార్మింగ్ కి సంబంధించి మీరు వెళ్ళరంట, జస్ట్ అక్కడికి వెళ్ళి వీడియో తీసి వస్తారు అనేసి అన్నారు. అసలు మీరు అక్కడికి ఎందుకు వెళ్తారు, ఎందుకు వీడియో చేస్తారు? చెప్తా. ఫస్ట్ 2 స్టోర్లు ఉన్నాయి కదా, ఈ స్టోర్ ఆ స్టోర్ లో చేస్తే పిచ్చోళ్ళు అయిపోతారు జనాలు, చూడరు. మేము టెంపుల్స్ లో చేస్తున్నాం, మహాబలేశ్వర్ లాంటి ప్లేస్ లో ఇట్లా వచ్చినాము, కాంప్లికేటెడ్ ఉంది అని ఒక టూరిజం లాంటి వీడియో చూపిస్తున్నాం. దాంతో పాటు అక్కడ స్ట్రాబెరీస్ దొరుకుతాయి, సీజన్ కాదంట, ఇది సీజన్ అంట అని ఒక నాలెడ్జ్ ఇస్తున్నాం. అన్ని టైప్స్ అన్ని జోనర్స్ ఇంక్లూడ్ చేయడానికే ట్రై చేస్తున్నాం. సో 100 వీడియోలు వస్తే 100 డిఫరెంట్ ఉండాలనేది మా ప్లాన్. కాన్సెప్ట్ తీసుకోవడానికి కూడా వీడు ఒక్కడే రోజు. ఇప్పుడు అంతెందుకు, ఇంట్లో గ్రీన్ మ్యాట్ ఉంది, స్టూడియో ఉంది, ఇప్పుడు గ్రీన్ మ్యాట్ లో చేసుకోవచ్చు కదా రోజు పెట్టి ఊటి చేసుకొని చేయొచ్చు కదా. అంటే ప్రోడక్ట్ కదా అమ్మేది, కానీ ఎందుకంత దూరం ట్రావెల్ చేస్తుండు, ఎందుకు చేస్తుండు, ఎందుకు తిరుగుతుండు, ఏంటంటే ఒక క్యూరియాసిటీ పెంచడానికే. ఇప్పుడు వంశీ ఫార్మ్స్ అనేది ఏమి, అది నెస్లేనో బ్రిటానియానో లేకపోతే హీరో హోండానో కాదు కదా, లేకపోతే టాటా కాదు కదా, అది ఇప్పుడు అంబానీ రిలయన్స్ కాదు. అది వంశీ ఫార్మ్స్ అనేది నిన్నగాక మొన్న పుట్టింది. ఫస్ట్ ఒక పిల్ల పుట్టి, వారధి ఫార్మ్స్ అనేది పుట్టి 2 నెలల్లో చచ్చిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఒక పిల్లని అన్నాడు వీడు వంశీ ఫార్మ్స్ అని, దాన్ని కూడా 2 నెలల్లో చంపేస్తారా? చుట్టుముట్టిండ్రు వాళ్ళు, కామెంట్స్ పెట్టేటోళ్ళు, ట్రోలర్స్, వాడు సూర్య అంట, వాడు నా మీదనే బతుకుతున్నాడు. సరే నేను కూడా వాళ్ళ ఫ్యామిలీ మీద బతుకొచ్చా? వాడిని ఏం చేయలేకపోవచ్చు, లేదా వాడే ఓన్ కంటెంట్ చేస్తేనేమో. వాళ్ళ అమ్మ ఉంటది, నాన్న ఉంటాడు, వాళ్ళకి ఒక ఫ్యామిలీ ఇండియాలో ఉంటది. సో వాడు కెనడాలో ఉన్నాడేమో, వాడిని రప్పియాలంటే 2 నిమిషాల పని నాకుండే కాంటాక్ట్స్ కి దానికి. కానీ చేస్తలేము, వాళ్ళ ఫ్యామిలీ ఫోటోస్ తోని వీడియో చేయొచ్చు కదా. ఈమె ఇట్లా, ఈయనొకడు, వాళ్ళ డాడీ ఇట్లా, వాళ్ళ పిల్లం ఇట్లా. అర్పిత మీద కూడా పేరు మార్చి చేస్తున్నారు. నాతో వచ్చిన బ్రాండ్ అంబాసిడర్ అవసరమా? పేర్లు ఇట్లా మార్చుకుంటా, జోక్ మాకరీ ఎందుకు చేస్తున్నావు నువ్వు? నేను క్లాస్ లో సెటర్ వేస్తేనే తీసుకోం, మేము తిరిగి ఇచ్చేస్తాం, టీసీ ఇచ్చి పంపిస్తాం వాళ్ళకు. అట్లాంటిది జోక్ వేస్తున్నాడేమో డౌట్ వస్తే రియాక్ట్ అయ్యే మేము, మా పైన జోకులు వేస్తుంటే ఎట్లా వదిలేస్తాం అనుకుంటున్నారు అనేది ఈజీ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయబోతున్నారు నార్మల్ గా? అంటే డిఫమేషన్ వేస్తాం,
వాళ్ళతో క్షమాపణ చెప్పించుకుంటాం. ఉమ్. నాగార్జున వదిలిపెట్టలేదు కదా ఎవరిని. Hmm. అట్లా నాగార్జున కూడా ఆర్గానిక్ స్టోర్ స్టార్ట్ చేసుకొని అదొక బూత్ ఫామ్ నాగార్జున నడిపేది అంటే రియాక్ట్ అవుతాడు కదా. అవును. నేను కూడా అవుతా, నాకు కూడా ఫ్యామిలీ ఉంది, మంచిగానే బతకాలని ఉంటది కదా. సో ఎవడో వచ్చి ఏదో అన్నంత మాత్రాన రియాక్షన్ లైఫ్ లో బతికితే రెస్పెక్ట్ఫుల్ గా గ్రేట్ఫుల్ గా ఒక హోదాతో హుందాతనంతో హోదా కోసం పరువు కోసం ప్రాణాలు ఇచ్చేటోళ్ళు ఉన్నారు. అవును. అంటే నేను అరే నీ చెప్పొచ్చు పరువే కదా. తీస్తా నేను. వాళ్ళకొక నేను- బూత్ ఇల్లు ప్రోతలోజు నడుపుతారు రాజేష్ వాళ్ళ ఫ్యామిలీ అని చెప్తే డౌట్ క్రియేట్ అవుతుంది. చెప్ప నేను అవును, అవును. మరి వాళ్ళు నడుపుతారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ అక్క ఉంటది, అదంతా పోనీ, వాళ్ళు రాజేష్ అంటారు. ఫేమ్ లేదు ఏం లేదు, వాళ్ళ ఫ్యామిలీలో లేకపోతే రాజేష్ బయట తిరుగుతైతే రే చూసినావని ఇది అని అంటారు కదా, లేదా జైలుకి పోయి వస్తాడా. ఇట్లా అన్నాడు వంశీ మీ సారే కదా నిజమేనా అని అడుగుతారు కదా. అవును. మరి ఆ డౌట్లు క్రియేట్ చేయడం ఏంది? ఎవిడెన్స్ నుండి ప్రూఫ్ నుండి నన్ను లోపలేపిస్తే వేరు కానీ Hmm. ఇదంతా ఏం చేస్తుండ్రు అని మీడియా ముందుకు ఇప్పుడు వచ్చి ఇవన్నీ జరిగాయి, ఇవన్నీ మాట్లాడుతున్నాడు, ఇవన్నీ బయటకు వచ్చి ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. మీరు కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేశారా ఆయనకి? కాంటాక్ట్ చేయలేదా? ఉంది, కాంటాక్ట్ ఏమని కావాలి? లైఫ్ లో చెయ్యకు రాజేష్, please మాట్లాడే అన్నాడా? రాజేష్ తో నేను అసలు ఏంటి, ఏం కావాలి రాజేష్ అవసరమే నీకు? లేదు ఏంటి? కదా, వేరే వాళ్ళే మాట్లాడుకుంటారు కదా. డబ్బు. ఇప్పుడు నేను ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చేయడానికి కూడా ఒకసారి చెప్పి చూద్దాం. Hmm. రాజేష్ కి భరత్ కి ఆడోడు కెనడాలో ఉన్నాడు. సూర్య అని. సూర్యానా బూర్యానో ఎవరు ఉన్నారు. Hmm. ఇప్పుడు సూర్య పేరుని మార్చాలా నేను? Hmm. తట్టుకుంటాడా? ఎస్యూని అట్లే ఉంచుతా, మధ్యలో ఏమన్నా డబుల్ లెటర్స్ పెట్టి తర్వాత అయి పెడతా. Hmm. ఒప్పుకుంటాడా? ఆ. ఒప్పుకుంటాడా అంటున్నాను. అంటే ఏంది ఇప్పుడు ఈ పేర్లు మారుస్తావా నువ్వు? ఎక్కిరిస్తావా నువ్వు? ఎక్కిరిస్తే చిన్న పిల్లలు ఏ అని ఎక్కిరిస్తే వచ్చి కొడతారు. అవును. ఎక్కిరిస్తున్నాడు అంటే కెనడాలో ఉంటే ఎక్కిరిస్తాడా? అంటే ఒక ఉద్యమం లాగా ఎట్లా చేస్తారని. సరే శివ వీడియోస్, video ఓవర్ one, వీడియో, రెండు మా అన్న video. వీడియోస్ నేను తీసుకొని రోజు ఒకటి మాకరీ చేయాలా, రోజు ఒకటి చేయాలన్నా? మాట్లాడుకునే స్టైల్ కూడా ఎట్లా ఉంది అర్థం తెలుసా? కదా. మాట్లాడుకునే స్టైల్ ఇంటర్వ్యూవర్స్ రాజేష్ కూడా ఇప్పుడు సూర్య అయితే చాలా చిల్లర చేస్తున్నాడు. అంటే ఏమనుకుంటున్నాడో ఒక సిరీస్ 10-12 వీడియోస్. మేము క్రికెట్ టీమ్ ని వంశీ ఫార్మ్స్ క్రికెట్ టీం స్టార్ట్ చేసి ఒక్కొక్కరిని ఇంట్రడ్యూస్ చేస్తుంటే ఇది మా టీము, దాంట్లో ఏమన్నా బూత్ ఉందా, వల్గర్ ఉందా, మా 11 మందిని ఇంట్రడ్యూస్ చేస్తే వాడు వచ్చి క్రికెట్ టీము ఇగో ఉప్పల్ బాలు మా టీంలు ఉన్నారు, ఇగో ఎవరెవరో పేర్లు వాళ్ళ ఫోటో చూపించి ఇది మా టీం అని జోకులు చేస్తున్నాడు దాంతో. అంటే ఏంది ఇది? కెనడాలో ఉంటే తప్పించుకోవచ్చు. కెనడాలో ఉంటాడు పోనీ, ఇప్పుడు తనకు ఒక భార్య ఉంది, Hmm. ఒక కుక్కని పెంచుకుంటున్నాడు, Hmm. ఒక ఉద్యోగం చేస్తున్నాడు అంట, Hmm. కెనడాలో ఉన్నాడు పోనీ. ఇక్కడ వాళ్ళ అమ్మ నాన్న ఉండరా? No. వాళ్ళ భార్యకు అమ్మ నాన్న ఉండరా? Hmm. వాళ్ళకి అన్నదమ్ములు ఉండరా? లేదు, కెనడాలోనే ఉన్నాడు, నేను ఇండియాలో ఉన్నా. నేను నా పని పట్టుకొని నేను చేస్తే ఇప్పుడు అతనికంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ కదా, అతను 25K ఉన్నారు, నాకు 670K ఉన్నారు. నాకు 6 లక్షలకు ప్లస్ నాకు యూట్యూబ్ లా, ఫేస్బుక్ లా, నాకు ప్రతి దగ్గర 1 మిలియన్ దగ్గర ఉన్నారు. ప్లస్ ఫాలో కాని వాళ్ళు ఉన్నారు. నా గురించి తెలుసు నేను ఏం చేస్తాను, నా సబ్జెక్ట్, నా ఇన్కమ్, నా పలుకుబడి అంటే ఎవరినైనా ఒక 1 డేలో రీచ్ అయ్యేంత అవుతుంది. అవసరం పడలే అంతే. నాకు ఈ రోజు వరకు నేను మంచిగా ఉన్నా కాబట్టి అవసరం పడలే. ఎక్కడికి పోయినా అభిమానంగా పలకరించి. ఇప్పుడు శంషాబాద్ లో మనం మ్యాచ్ ఆడినాం. మ్యాచ్ ఆడితే అక్కడ ఎప్పుడు అనుకున్నాం, మన టిఆర్ఎస్ ఉన్నప్పుడు, కాంగ్రెస్ కాకుండా శంషాబాద్ లో మ్యాచ్ ఆడుతున్నాం నైట్. అయితే శంషాబాద్ నుంచి ఇవి వెహికల్స్ కేసీఆర్ కేటీఆర్ ఎవరో పోతున్నారంట. అక్కడ రోడ్ రిపేర్ ఉంటే రోడ్లనే పార్క్ చేసుకున్నాం. ఎన్ని వెహికల్స్ అంటే 22 మంది కదా, మేము 11 మంది, వాళ్ళు 11, ఒక 7-8 వెహికల్స్ రోడ్ మీద పెట్టి పోలీసు వాళ్ళు వచ్చిండ్రు. ఎంతమంది, ఒక 7-8 మంది వచ్చి ఫస్ట్ ఆ వెహికల్స్ తీయాలి. ఇక్కడ నుంచి మ్యాచ్ స్టార్ట్ అయింది అప్పుడే, నైట్ మ్యాచ్. ఫస్ట్ ఎవరెవరు వెహికల్స్ తీయాలి, అది 1/2 కిలోమీటర్ పైన ఉంది. మేము ప్యాడ్లు వేసుకున్నాం, మాకు కిట్లు ఉంటాయి. ఫస్ట్ వెహికల్స్ తీసి ఆడ 1 కిలోమీటర్ అవతల పార్క్ చేయాలి, ఇక్కడ సీఎం పోతాడు, ఫస్ట్ వెహికల్స్ తీసేయాలి అని మొత్తం సీరియస్ గా ఆర్గనైజర్స్ అందరు వచ్చి, నేను హెల్మెట్ పెట్టుకుని నేను హెల్మెట్ తీసి, సార్ ఇప్పుడే మ్యాచ్ స్టార్ట్ అయిందంటే ఆయన గుర్తుపెట్టిండు, సిఐ అయినా, ఆయన గుర్తుపెట్టి, సార్ కృష్ణ చైతన్య రెడ్డి గారు మీరా, అరే చాలా హ్యాపీగా ఉందని ఒక సెల్ఫీ దిగి, ఆయన ఎంతసేపు ఉంటుంది మ్యాచ్ అని అడిగి, 3 hours ఉంటుంది సార్ అంటే, ఓకే 11 లోపు అయితే అయిపోతుంది కదంటే, 11 o'clock లోపు అయిపోతుంది 100%, అంటే అయిపోతాను వెంటనే వచ్చి తీసేయండి అని పోతానే వాళ్ళు అడుగుతున్నారు నాకు, వేరే క్రికెటర్స్ ఆపోజిట్ టీం, మీరు ఐపీఎస్ఆ, మీరు కలెక్టరా, మీరు ఏం సార్ మీరు, అట్లా అంత రుబాబుగా వచ్చిన పోలీస్ వాళ్ళే వెనక వెళ్ళిపోయారు. అంటే నేను చేసిన కంటెంట్ కో ఏమో నాకు అది ఉంది, ఏమో ఉంది. ఇప్పుడు ఒకరు వచ్చి ఇష్టం వచ్చినట్టు అంటే ఇది మా అమ్మ నాన్నకు కూడా గర్వంగా ఉండదు కదా. ఇప్పుడు నేను ఏం చేయలే, ఒక పిల్లని లవ్ చేసినా, పెళ్లి చేసుకున్నా, తను నన్ను ప్రేమించింది, నేను తనని ప్రేమించిన, మ్యూచువల్ గా డివర్స్ తీసుకుంటే, నువ్వు అమ్మాయిని మోసం చేసినావు, చేసేసినావు, వేరే అమ్మాయి వచ్చింది అంటే, మా అమ్మ నాన్నకు కూడా
ఎవరన్నా పక్కింటోళ్ళ వాళ్ళు ఒక మాట్లాడుతుంటారు. అమ్మాయిని మోసం చేసిండా మీ కొడుకు అంటే మోసం కాదు కదా అది. ఆ, అంటే తనే డివర్స్ ప్రపోజల్ పెట్టినప్పుడు మోసం ఎట్లయితది. ఆ. సో అది కాదు. అండ్ దాంతో పాటు ఆర్గానిక్ అమ్మడంటే కదా మీ కొడుకు, ఉమ్, డూప్లికేట్ అవి ప్రోడక్ట్స్ అంటే మా అమ్మ నాన్నకి ఎట్లుంటది ఉమ్, అంటే నేను చేసేవన్నీ మంచి పనులు, నాకు లవ్ వద్దు, టైం వేస్ట్, పెళ్లి చేసుకుంటా అని చేసుకున్నా. నా రాత వల్ల అది డివర్స్ అయింది. ఆర్గానిక్ అమ్ముదాము అని అంత అమ్ముతుంటే వీళ్ళు వచ్చి డౌట్లు క్రియేట్ చేస్తున్నారు. బూత్ ఫామ్ అంటున్నారు, అమ్మాయిల ఫామ్ అంటున్నారు. సో నేను వాళ్ళు అంటున్నారు కదా అని ఒక ఆడపిల్లని తీసుకోకుండా నేను ఒక్కనే చేసుకోవాలా, లేదా ఒక మగ పిల్లని తీసుకోవాలా? లేదా నేను ఏ ఆడపిల్ల తప్పు తను చేస్తలేను చేసే- అని తెలిసి వాళ్ళు షాంపూ ప్రమోట్ చేస్తారు, వాళ్ళు హెయిర్ ఆయిల్ ప్రమోట్ చేస్తారు. నేను అన్నట్టు ఫ్రేమ్ కూడా ప్రతిదీ నాదే వస్తే ఆపరు, వాళ్ళు ఉంటే ఆపుతారు, వ్యూస్ వస్తాయి, సేల్స్ వస్తాయి అని కంపెనీ కోసం చేస్తున్నా గానీ వీళ్ళు ఇట్లా బూత్ ఫామ్ అనడము ఉమ్, చాలా ఇంపాక్ట్ నా పైన ఎంత క్రియేట్ చేస్తుందో పక్కన పెడితే నేను స్ట్రాంగ్ అయినా కొంచెం. ఉమ్. మా మమ్మీ కళ్ళన్నీ ఎర్రగా అయినాయి. నిద్రపోతలేదు ఆమె, నిద్రపోతలేదు, టెన్షన్ పడుతుంది, తెలుస్తుంది మాకు. అంటే వాళ్ళకి మేము సోషల్ మీడియాలో ఉన్నాం, వాళ్ళు లేరు కదా. అవును. అరే ఒక ఫ్యామిలీకి ఒక బిజినెస్, ఒక జీవనోపాధి ఉన్నప్పుడు ఉమ్, నువ్వు జీవనోపాధి పోని, డబ్బులు పక్కన పెట్టు, ఒక క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నప్పుడు ఎట్లా తీసుకోవాలి? నీకు ప్రూఫ్ ఉంటే చేయి అంటున్నా. Hmm. ఇప్పుడు ప్రూఫ్ ఉండి వీళ్ళు ఇంతమంది అమ్మాయిల జీవితం నాశనం చేసిండ్రు, లేకపోతే వీళ్ళు ఇంతమందిని మోసం చేసిండ్రు, వీళ్ళు స్కామ్స్టర్స్, వీళ్ళు స్కామ్ చేస్తున్నారు, వీళ్ళు అరే నువ్వు తీసుకో, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయి, నువ్వు తీసుకో, రా, మేము మోసం చేసినట్టు ప్రూవ్ చేసేసి లైఫ్ లాంగ్ జైలు వేసేసేయి, తప్పు చేసిన ఊరి తీసేసేయి, చంపేసి ఎన్కౌంటర్. అరే నీ ఏంది నోటికి ఏమొస్తుంది మాట్లాడతారా, ఏమొస్తుంది ఇంతవరకు? రీసెంట్ గా ఒక న్యూస్ ఛానల్ మీ ఆర్గానిక్ స్టోర్కి వెళ్ళి వీడియో చేసి మీ గురించి మాట్లాడడం జరిగింది. మేము లేదే, మీరు లేరు, అవును, ఈ రేట్లు ఇంత ఉన్నాయి, ఇది ఇట్లా ఎంత ఉన్నాయి, వీళ్ళ గురించి చేస్తున్నారు, వీళ్ళ మీద మీరే పంపించారా, మీరే ఓకే ఇచ్చారా, పర్మిషన్ ఇచ్చారా? అడిగిండ్రు నాకు, ఉమ్, సరే చేసుకొని అన్నా నేను. ఎందుకంటే వాళ్ళు చేసుకోవద్దు అంటే దాంట్లో మిస్టేక్ ఉంటుంది షూట్ చేసుకుంటున్నారు అంటే చేసుకొని ఏమని చేసుకో, దాంట్లో ఏమి అంత పాజిటివ్ ఉంది కదా, ఏమన్నా చేసుకోని అన్నట్టు నాకు అనిపించింది. ఓకే. నేను చూడలేదు ఆ వీడియో, నేను కానీ చూసిన చేసుకోమని 12 పర్మిషన్. నిమిషాలు, నేను చూసాను. ఆర్టీవీ అనుకుంటది. బ్రో, ఇంకోటి మీరు ఇచ్చే మోటివేషన్స్ లైక్ ఇవి కూడా రన్ చేస్తారు, మీరు మోటివేషన్ ఇచ్చేది మీరే పాటించరు. అవును, అదంతే. అవునవును. నాకు అదే అర్థమైతే లేదు. ఇప్పుడు వీళ్ళు మోటివేషన్ ఇస్తారు, పాటించరు. పాటించదు చూపి, నాకు ఏం పాటించలే, ఏం పాటించలేదు చెప్పు. ఒక్కటి అయిపోవాలి లైఫ్ లో అని చెప్పి అయిపోయినా కదా. మరి అది కూడా మీకు ఫీల్ అయితే నేను ఇంకా తలపేసుకొని కూర్చోవాలా? పెళ్లి చేసుకోక ముందు, డైవర్స్ కాక ముందు కూడా వీడు ఒక అమ్మాయి వదిలేసి వెళ్ళిపోతే సూసైడ్లు చేసుకోకండి, డిప్రెస్ కాకండి, మూవ్ ఆన్ అయిపోండి, లైఫ్ లో ఎన్నో ఉంటాయి, కెరీర్ మీద ఫోకస్ చేయండి, లేదా ఫ్యామిలీ అమ్మాయి ఉంటదేమో తనతో ట్రావెల్ చేయండి అని చెప్పిండు. ఏది పాటించలేదు నేను. మన హర్షినికి డైవర్స్ పెళ్ళెంత పవిత్రమో డైవర్స్ అంత పవిత్రం అన్నా నేను. దాన్ని ఇష్టం వచ్చిన ట్రాల్ చేసిండ్రు. నేనేమన్నా, ఇద్దరు మనుషులు ఇష్టపడి కలిసి ఉండడం ఎంత రెస్పెక్ట్ చేస్తామో, ఇద్దరు మనుషులకు ఇష్టం లేకుండా విడిపోతే కూడా అంతే రెస్పెక్ట్ చేయాలి మనము. హ్యూమన్ బీయింగ్స్ కలిసి ఇష్టం లేకుండా కలిసే ఉండాలని బలవంత పెట్టడం కాదు. డైవర్స్ అనేది కూడా పెళ్ళంత పవిత్రమే అన్న. ఏది పాటించలే మరి. అది వంశీ విడిపోక ముందే చెప్పిన నేను ఒక ఇంటర్వ్యూలో. ఆయన చేసిన ఇంటర్వ్యూలో నేను చెప్పిన, ఒకరు నచ్చకపోతే డివోర్స్ తీసుకోవాలి, అనుభవించి. ఇప్పుడు కొన్ని ఫ్యామిలీస్ లా భార్య చీట్ చేస్తుంటది, అక్రమ సంబంధం పెట్టుకుంటది, భర్తకు తెలుస్తుంది. ఇది పర్సనల్ లైఫ్ కి రిలేట్ చేయకండి, నేను ఊహించుకొని చెప్తున్నా. ఒక భర్త ఉంటాడు, భార్యకు అక్రమ సంబంధం ఉంటది, ఎవరితోనో తిరుగుతుంటది, అది భర్తకు తెలుస్తుంది, నరకం అనుభవిస్తాడు. ఆయన రిక్వెస్ట్ చేస్తాడు, నన్నే ప్రేమించు, నాతో ఉండి, అంటే నాకు నువ్వు నచ్చుతలేవు, లేకపోతే నాకు ఆడు ముందే ప్రిఫైర్ ఉండే అని చెప్తాను. నాకు వద్దు నువ్వు అని ఇతను వెళ్ళిపోయి తన లైఫ్ చూసుకుంటాడు, తప్పేముంది? అయితే కలిసి ఉండాలా? అంటే డైవర్స్ అనేది అది దరిద్రమా? అరే ఎవరు ఎట్లా ఏ టైంకి మారుతారో తెలియదు. మళ్ళీ లంచాలు తీసుకొని సంపాదించాల్సిన అవసరం లేదు, దొంగతనాలు, దోపిడీలు అవసరం లేదు, నిజాయితీ కూడా సంపాదించవచ్చు, ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అమ్ముకొని కూడా చెయ్యొచ్చు అని నేను ప్రూవ్ చేస్తుంటే, నీది కల్తీ కంపెనీ నుండి తెప్పిస్తున్నావు అంటే అవన్నీ సర్టిఫైడ్ పెద్ద పెద్ద మనుషులు ఉన్నారు దాని వెనకాల, ఫార్మర్స్ నుంచి కూడా తీసుకున్నారు. రాజేష్ అనేది ఆయన వచ్చి ఓన్లీ ఈ వెజిటేబుల్స్, ఈ ఫ్రూట్స్, అది ఓన్లీ ఆ కంపెనీస్ ఓన్లీ ఇవే ఉంటాయి. వాళ్ళు ఆర్గానిక్ అని ప్రూవ్ చేసి దాని తర్వాత అక్కడ నుంచి మీ అందరూ వాళ్ళు కంపెనీస్ లో గ్రో చేయరు. అదే మనం చేయాలంట డైరెక్ట్ తీసుకుంటారు అందరు ఫార్మర్స్. మనకు 10 రూపాయలు ఎక్కువ పడుతుంది ఫార్మర్స్ తో తీసుకుంటే, ఒక 10 రూపాయలు తక్కువ పడుతుంది. ఫార్మర్స్ తో తీసుకోకుండా ఈ కంపెనీ ద్వారా తీసుకుంటే మనకు ఒక 10 రూపాయలు ఎక్కువ పడుతుంది. అది మనం కస్టమర్ మీద వేసి 10 రూపాయలు ఎక్కువ పడుతుంది కస్టమర్ కి. కానీ ప్యూర్ ఆర్గానిక్ అందుతుంది. నీకు ఒక 10 రూపాయలు ఎక్కువ పెట్టైనా నా హెల్త్ కాపాడుకోవాలని ఉంటే కొంటున్నావు. దాన్ని నువ్వు ఇంత ప్రీమియం రేట్లు పెట్టి ప్రీమియం క్వాలిటీ అమ్ముతుంటే దాన్ని వచ్చి నువ్వు ఇది కల్తీ, మీరు గొర్రెలు,
మీరు ఇది కొంటున్నారు, ఇది అంటే అది మార్కెట్ లో ఎట్లుందంటే- 30 రూపాయలు దొరుకుతుంది, మీరు 100 రూపాయలు పెట్టిండ్రు అంటే అంటే ఎంత ఇన్సల్టింగ్ మాట్లాడుతున్నారు పబ్లిక్ ని కూడా. పబ్లిక్ ని ఎవరైనా గొర్రెలు అంటారా? వీళ్ళు వచ్చి గొర్రెలు ఇప్పుడు గొర్రెలు అంటుంటే. ఎట్లుందంటే రేంజ్ రోవర్ ఎందుకు కొంటారు, ప్రెజానే తీసుకోండి అందరూ అని పబ్లిక్ ని అంటే ఎవరి కంపెనీ వాళ్ళది, ఎవరికి నచ్చిన వెహికల్ వాళ్ళు తీసుకుంటారు కదా. అవును అంటే వాళ్ళ ఇష్టం కదా అది. అవును. వాళ్ళు వచ్చి ఇప్పుడు 100 బలవంతంగా రూపాయల బిర్యానీ ఉంటుంది, 1000 రూపాయలు ఉంటుంది కదా. లేదు నేను కొన్ని కామెంట్స్ కూడా చూసాను మంచి ఈ రీసెంట్ టైమ్స్ లో కొంచెం పాజిటివ్ ఉండే. అవును, Like చాలా వాళ్ళ- మంచి అనిపించింది చదువుతుంటే నా ఇంటర్వ్యూస్. దాంట్లోనే ఉండే చాలా 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 ఉన్నాయి. లైక్ వాళ్ళ వెర్షన్ కూడా తెలుసుకోండి, తెలుసు. వాళ్ళ వెర్షన్ మళ్ళీ రాజేష్ ఎంత నాకున్నాడంటే నేను మంచి చూసుకొని ఏమనకుండా చూసి చూడనట్టు వదిలేస్తే ఇప్పటికీ నాతోనే ఉంటుండే. మా సార్ హైలైట్, మా సార్ హైలైట్, మా ప్రోడక్ట్స్ హైలైట్, మా ప్రోడక్ట్స్ హైలైట్ అంటుకుంటా తిరుగుతుండే. బయటికి వచ్చిండు కాబట్టి చెప్తున్నాడు. సో అక్కడ నా పైన నమ్మకం లేక నాకు జీరో నాలెడ్జ్ అనుకుంటే ముందే బయటికి రావాలి కదా. నా నాలెడ్జ్ అంతా తీసుకొని బస్ ఛార్జీలకే డబ్బులు లేనోడు, డ్రైవర్ గా జాయిన్ అయినోడు నా నాలెడ్జ్ అంతా తీసుకొని వాడొక ఫార్మ్ స్టార్ట్ చేసుకొని ఫెయిల్ అయ్యి నా పైన పడేడుస్తున్నాడు తప్ప ఇక్కడ వేరేం లేదు. సో నాకు నాలెడ్జ్ ఉంది, నాకు ఫార్మర్స్ తెలుసు, నాకు న్యాచురల్ ఫార్మింగ్ మా నాన్నకి తెలుసు, నాకు ఇంటర్వ్యూలలో తెలుసు. కొంచెం అతను అది ఆయన అని మాట్లాడుతున్నాడేమో. మీరు అన్నారు కదా ఫస్ట్ ఇంటర్వ్యూకి ఇప్పటికి చాలా చేంజ్ అయినావు, కొంచెం డెవలప్ అవుతున్నావు, ఇక ఇస్తూ పోతే నువ్వు కూడా ప్రొఫెషనల్ అవుతావు అని మీరు అన్నారు. అయితే ఫస్ట్ ఇంటర్వ్యూ లేకముందు లైవ్ చేసిండు సూర్యతో. సూర్య అనే వ్యక్తి, ఆయన ఇంకొకరు ఎక్స్ప్లోర్ శివ అని వాళ్ళకి ఫేమ్ ఇయ్య బుద్ధి కాక వాళ్ళ పేరు చెప్పబుద్ధి కాదు కానీ ఎక్స్ప్లోర్ శివ అని ఎవరో ముగ్గురు కలిసి కిక్కి కిక్కి కి హే 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 హో హో అన్న. అది క్లారిటీ లేదేం లేదు. హే వాడు ఇట్లా, వాడు ఇంకొక ఆడపిల్లని తెచ్చి వాడికి తమన్నం తెస్తాడు, వాడు వీడు అనడానికి ఎవరతను? అంటే ఒక మనిషిని అంత ఈజీగా వాడు వీడు అనేస్తారా? లేకపోతే వాడు నేను ఇట్లా ఇప్పుడు ఇట్లా కూడా వాడు వీడని వీళ్ళందరి గురించి మాట్లాడడం ఇది ఫస్ట్. మన కంపెనీకి వచ్చి మీరు అడిగితే రాజు గాని రాజేష్ ని కూడా ఇంతవరకు రానులే నేను కంపెనీలు ఉన్నన్ని రోజులు. ఇప్పుడు వాళ్ళు బూత్ ఫామ్, అమ్మాయిల ఫామ్ అన్నాక వాళ్ళకు ఆయన సారు గారు రెస్పెక్ట్ ఏమి ఇస్తామని నేను మాట్లాడుతున్నా గానీ వాళ్ళని నేను ఇంతవరకు ఒకరిని రానలేను. వాళ్ళు కూడా చెప్పలేదు. నా వీక్నెస్ అది. ఆమెనేమో ఆమె ఎవరు చౌదరి, జ్యోతి చౌదరి ఎవరో ఫస్ట్ ఇంటర్వ్యూ చేసింది. ఆమె అయితే ఓవర్ ఎగ్జైట్ ఎందుకు అవుతుంది? మళ్ళీ ఒక రీల్ కూడా పెట్టింది, మీరు నిజాలు తెలుసుకొని. ఒక పాపము వీడియో చేస్తుంటారు కదా అంట. ఒక అమ్మాయి ఎవరో పాపం పాజిటివ్, నేను చూడలేదు కానీ పాజిటివ్ కామెంట్స్ పెట్టిందంట. స్వీటీ అని ఎవరో పాజిటివ్ కామెంట్స్ పెట్టిందంట, వంశీని పొగుడుతూ పెట్టిందంట. ఏమంటుంది రీల్లా? నువ్వు పాజిటివ్ కామెంట్స్ వంశీని పొగుడుతూ పెడుతున్నావు, మీ ఇద్దరి మధ్య రిలేషన్ ఏముందో నాకు తెలియదు కదమ్మా. అమ్మా నువ్వు కావాలంటే నువ్వు కూడా పోవచ్చు, ఫామ్ కి పోవచ్చు, వంశీతో తిరగొచ్చు అంట. అంటే ఏంది? ఒక పాజిటివ్ కామెంట్ పెడితే ఒక యాంకర్ రీల్ చేసి, సెల్ఫీ రీల్ చేసి ఆమె వంశీని పొగుడుతుంటే తట్టుకోలేక నువ్వు పోయి వంశీతో తిరగమ్మా, నీకు అంత ఇంట్రెస్ట్ ఉంటే, మీ మధ్యలో ఏ రిలేషన్ ఉందో నాకు తెలియదు కానీ నువ్వు పోవచ్చు, నీకు అంత ఇంట్రెస్ట్ ఉంటే పోవచ్చు. ఏడికి పోవచ్చు, ఎందుకు పోవచ్చు అంటే వంశీ ఎవరన్నా వస్తుంటే రా అంటాడా? అంటే ఏం మాట్లాడుతుంది? నేను అమ్మాయిని, నాకు తెలుసు అమ్మాయిలకు జరిగే అన్యాయం అంటే ఏం తెలుసు నీకు? ఏం అన్యాయం జరిగింది? జరిగిందని నువ్వు రా, మరి ప్రూఫ్ తోని వచ్చి ఇగో ఈ అన్యాయం జరిగింది ఈ అమ్మాయికి అని నువ్వు రెడ్ హ్యాండెడ్ గా ఇగో ఇది జరిగిందని చెయ్యి. నీకు జర్నలిజమా అది? లేదా చెయ్యండి. జర్నలిజమా ఇంకొకటి అనాలా? మా కంపెనీలు 25 మందిలో 2 అమ్మాయిలు ఉన్నారు కదా, మీరు ఎంప్లాయ్మెంట్ ఇయ్యరా వేరే అమ్మాయిలకు అని చేయమనండి. అమ్మాయిల ఫామ్ కదా ఇది, మీరు అంత అబ్బాయిలను ఎట్లా పెట్టుకున్నారు అని ఒక వీడియో చేయమనండి. ఒక పద్ధతి. అంటే చాలా ఇష్టం బూత్ ఫామ్ లో అంత అబ్బాయిలు ఎందుకుంటున్నారు అని చేయమనండి. ఆయన వీడే అంత ఓపెన్ గా ఒక ట్రాన్స్పరెంట్ బుక్ లాగా ఉన్నాడు. ఆ బుక్ లాగా ఉండడం కూడా ప్రాబ్లమ్. ట్రాన్స్పరెంట్ గా నేను ఇట్లా చేస్తున్నా, అయినా వీడు ఒక అమ్మాయితోని వీడియో చేస్తున్నాడు. పోనీ నేను ఒప్పుకుంటున్నా, అమ్మాయితో చేస్తున్నాడు. ఉంటే ప్రాబ్లం నాకు ఉండాలి, మా అమ్మకు ఉండాలి, మా నాన్నకు ఉండాలి, వాళ్ళ అమ్మకు ఉండాలి, వాళ్ళ నాన్నకు, బ్రాండ్ అంబాసిడర్ వాళ్ళ అమ్మకు, నాన్నకు, అన్నకు, తమ్ముడికి ఉండాలి, వాళ్ళ చుట్టాలకు ఉండాలి. ఇంతే. చూసేటోని నాకెందుకు? నాకు సంబంధమే లేని వాళ్ళ నాకెందుకు? యాంకర్ గా వాళ్ళకి ఎందుకు? నువ్వు ఇట్లా చేస్తావు ఏందది? అరే ఏం చేస్తున్నాడు వాడు? ఒక వీడియో చేస్తున్నాడు కదా, నీకేమైతుంది? వాళ్ళకి అందరికి లేని ప్రాబ్లం నీకెందుకు? నీకు వేరే పని లేదా? చేసుకో. నీకు ప్రోడక్ట్ నచ్చలేదా? కొనకు. ప్రోడక్ట్ చూడరా కానీ వీడియో ఎవరితో చేస్తున్నాడు వీడియో ఎందుకు? అంతెందుకు? నాకు ఒక అమ్మాయి, నేను చెప్తా, నాకు స్వాతి అని ఇంటర్మీడియట్ ఫ్రెండ్, తను ఇప్పుడు యూకేలో ఉంది. తను ఫోన్ చేసింది, ఎంత పాజిటివ్ మాట్లాడుతుందంటే, నాకు నేను ఫస్ట్ ఒక ఇన్స్టిట్యూట్ పెట్టినప్పుడు కూడా నాకు ఫుల్ హెల్ప్ చేసింది తను. తను అట్లా అంటే ఏజ్ తో పాటు మెచ్యూరే అంత జ్ఞానం వచ్చిందో ఏమో. ఒకటే మాట అన్నది, యూకేలో ఉండింటే ఇదే, ఎవరెవరిని పట్టించుకోకుండ్రి చైతన్య,
ఈ ఇండియాలో కాబట్టి అట్లా పట్టించుకుంటున్నారేమో అనే ఒక మాట అన్నది. తర్వాత ఇంకో మాట అన్నది అంటే మీ తమ్ముడు ఒక ఒక మొత్తం ఒక 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 సెట్ ఆఫ్ పీపుల్కి ఇన్స్పిరేషన్. నాకు ఎంత గర్వం అనిపిస్తుంది అంటే ఇంత నెగటివిటీ ఇంత తట్టుకొని నవ్వుకుంటా అసలు వాళ్ళని పట్టించుకోకుండా వీడియోలు చేసుకుంటాడు చూడు, అది మామూలు హైలైట్ కాదు, అది చాలా గ్రేట్, అది అద్భుతము అని పొగుడుతుంది. మీరు ఏం తప్పు చేయండి, మిమ్మల్ని చిన్నప్పటి నుంచి చూసినా కదా ఇంత హైలైట్ అని ఒక 2 గంటలు మాట్లాడింది మొన్న. నాకు ఎంత మంచిగా అనిపించింది అంటే ఇట్లాంటి జనాలు కూడా ఉన్నారా, ఇంత మంచిగా అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారా అని మంచిగా అనిపించింది. సో అట్లా ఉన్నారు ఇట్లా ఉన్నారు, కానీ నువ్వు 199 చేసినా నేను ఒప్పుకోనంట. నువ్వు అవుట్ సైడర్వి, నువ్వు వచ్చి నా బిజినెస్ 100 ఉంటే 99 చేసినా నేను ఒప్పుకోను. నిన్ను జీరోనే ఉన్నావు, కానీ నువ్వు అసలు నీకు జన్మల లైఫ్ అంతా నువ్వు రిగ్రెట్ అయ్యేటట్టు అనవసరంగా వీళ్ళతో పెట్టుకున్నట్టయితే నేను చేస్తా కదా. మళ్ళీ మన వర్షన్ మనం చెప్పాలని ఇంటర్వ్యూ ఇస్తున్నాం. నిన్నటి వరకు కూడా ప్లాన్ లేకుండే మార్నింగ్ అనిపించింది, నాకు నైటే ఫోన్ చేసిండు, అయితే కూడా నేను మండే చేసేద్దాం అని చెప్పారు. యాక్చువల్లీ చైతన్యాన్ని తీసుకుందాం, లైక్ నువ్వేమో కొంచెం ఇబ్బందుల్లోని స్ట్రెస్ లో తీసుకుంటావేమో అని నేను సరే ఎందుకు డిస్టర్బ్ చేయడంలే, వాళ్ళ బ్రదర్ ఉన్నారు కదా మాట్లాడదాము, ఏంటి తెలుసుకుందాం, ఎంతవరకు నిజాలు మాట్లాడాలనుకున్నా. బట్ అన్ని క్లారిఫై మీరు ఇచ్చేసారు మొత్తం అంతా. బట్ ఇంకొక క్వశ్చన్ ఏదైతే ఉందో, లైక్ నేను మీకు సపోర్టెడ్, మీ గురించి నేను ఒక కామెంట్ చూడడం జరిగింది. లైక్ మీ బ్రదర్ కి జరుగుతున్న ఇలాంటి కాంట్రవర్సీలకి చైతన్య సపోర్ట్ చేసి చైతన్య బ్యాడ్ అవుతున్నాడు అనే దానికి నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? అంటే నాకు ఇప్పుడు నన్ను అనే దానికంటే వంశీని అంటేనే ఎక్కువ బాధ అవుతుంది. ఇప్పుడు నేను బ్యాడ్ అవుతున్నా, నేను చేస్తున్నా అనేది కాదు. ఇప్పుడు నాకేమనిపిస్తుంది అంటే నాకంటే ప్యూర్ వంశీ ఉన్నాడు, నాకంటే జెన్యూన్ వంశీ ఉన్నాడు. నేను అప్పుడప్పుడు ఓఆర్ఆర్ మీద 125 పోతా, చలాన్లు నేను కడతా, వాడు 120 దాటాడు. వాడు రెడ్సింగ్ 1 బండికి చలాన్ ఉండదు. వాడు అసలు తప్పు జరుగుతుంటే ఫస్ట్ ఆపేది మా ఫ్యామిలీలో వాడు. ఎవరన్నా ఏదైనా చేసి, నేను ఇప్పుడు మొన్నటికి మొన్న ఏదో ప్రోడక్ట్ ఇది పెట్టబుద్ధి అయితలేదు అంటే ఎందుకంటే కొంచెం డౌట్ ఉంది అని అంటే పెట్టు అని నాకు నోటి వరకు వస్తుంది. ఏ డౌట్ ఏంది వంశీ, అంత మంచి సెల్లింగ్ ప్రోడక్ట్ అంటే వీడు అసలు తప్పే చేయనప్పుడు వీడి వల్ల నా పేరు చెడిపోవడం అంటూ ఉండదడా. ఎందుకంటే నాకు తెలిసిన దానికంటే వీని గురించి ఎక్కువ వరకు తెలుసు. ఇప్పుడు చిన్నప్పటి నుంచి నేను చూసినా, నేను పెరిగిన. ఈ ఆడియన్స్ తెలియదు కదా కామెంట్లు, అదే ఆడియన్స్ కి నేను అదే చెప్తున్నా. ఇప్పుడు ఓపెన్ చెప్పాలంటే ఇప్పుడు నేను ఏం చేయొచ్చు, ఒకటి లీగల్ గా ఇప్పుడు సినిమాలలో చూపిస్తారు చూడు, లీగల్ గా ప్రూవ్ చేసి క్లీన్ చిట్ తెచ్చుకోవచ్చు. కానీ ఎవరు లీగల్ గా కేసులు ఏం పెడతలేరు. పెడితే అట్లా పోరాడచ్చు. వాళ్ళు మీడియాకి వచ్చి నేను మీడియాకి వచ్చి. ఇప్పుడు నేను చెప్తున్నా, మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం, మా అల్లుళ్ళు అంటే ప్రాణం, ఇప్పుడు భగవద్గీత దేవుడు అంటే నమ్మకం. ఇప్పుడు భగవద్గీత మీద ఒట్టేసి, మా అమ్మ మీద ఒట్టేసి, మా ఇద్దరు అల్లుళ్ళ మీద ఒట్టేసి, వీడు ఇంతవరకు వీని పెళ్లిలో పెళ్లి రిలేషన్ లో ఏ తప్పు చేయలేదు, మంచి పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉందాం అనుకున్నాడు. వీనితో పని చేసిన ఆడపిల్లలు ఎవరైతున్నారో ఒకరే ఉన్నారు. ఇప్పుడు ఇంకో ఎవరితో కూడా 1% మిస్బిహేవ్ చేయలేదు. అసలు ఆడపిల్లల పిచ్చి అనేది వీనికి అసలు వర్తించది. వీని అంత ప్యూర్ క్యారెక్టర్, జెన్యూన్ క్యారెక్టర్ ని నేను ఇంతవరకు చూడలే. సో అట్లాంటి మీరు అంటున్నారంటే మీరు క్రాస్ చెక్ చేసుకోవాలి. ఎవరైతే కమెంట్స్ రాస్తున్నారో అంటున్నారో, ఏ యాంకర్లు అయితే ఎగ్జైట్ అవుతున్నారో, మీరు ఒకసారి మీ లైఫ్లు చూసుకోవాలి, మీ బతుకులు చూసుకోవాలి, మీరు ఎట్లాంటి వాళ్ళు టెస్ట్ చేసుకోవాలి. కానీ వీని వల్ల నా పేరు చెడిపోవడం అంటూ ఈ జన్మలో జరగదు. ఇంకా వస్తే పేరు వస్తుంది. సో వాళ్ళ అనే వాళ్ళతో నాకు అసలు సంబంధం లేదు. అదే చెప్తున్నా, మా అల్లుళ్ళ మీద ఒట్టేసి చెప్తున్నా అంటేనే మీరు అర్థం చిన్న అంటే ఎంతకంటే భగవద్గీత మీద ఒట్టేసి చెప్తారు కదా, ఆ భగవద్గీత ఆంజనేయ స్వామి మీద ఒట్టేసి చెప్తున్నా. ఇంకెంతకంటే ఏం చేయాలి? ఆఖరికి ఇలాంటి పరిస్థితికి వచ్చింది, అది ఎవడో ఒకడు వచ్చి. అదే నాకు ఇది ఏంటంటే 5,000+ వీడియోస్ చేసి ఒక్క వీడియోతో షేక్ చేస్తుంటే ఎక్కడ పోతుంది సిస్టమ్ అనిపిస్తుంది నాకు. అంటే అక్కడ వచ్చి ఏమన్నా చేయొచ్చా అనేది నాకు కొంచెం కన్ఫ్యూజింగ్ ఉన్నా. ఇంత మోటివేషనల్ స్పీచెస్ ఇచ్చి, ఇంత లైఫ్ చూసి, మా అక్క వాళ్ళ యాక్సిడెంట్ చూసి బయటికి వచ్చి అన్ని చేసిన నాకే, ఇంత ఏజ్ మెచ్యూరిటీ ఉన్న నాకే ఇది అంతుపడతలేదు. ఒక మనిషి వచ్చి ఇట్లా మీడియా ముందు దొరికితే, అంటే ఒక మనిషి ఒక వీడియోతో ఇంత చేయొచ్చా అంటే చేయొచ్చు. హ్యూమానిటీ అది. ఇప్పటికీ నాకు డౌట్ ఉంది, అసలు మీడియా వాళ్ళని కాంటాక్ట్ అయిందా, వాళ్ళు మీడియాని కాంటాక్ట్ అయ్యారు? ఎవరైనా కూడా నాకు అదే శివ, ఈ రోజు కూడా నాకు డౌట్ ఏంటంటే ఇంతవరకు అట్లాంటివి చూడలే. నేను చూడలేదు, అట్లా జరగలేదు. ఒక మనిషి వచ్చి అంత ఘోరంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం నేను చూడలేదు. అతను తెలియలేక మాట్లాడుతుండా అంటే అట్లా ఇప్పుడు ఎన్నో చూసినాం మనం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద గానీ, ఇప్పుడు మహేష్ కత్తి అని ఒక అతను చేస్తుండే, ఇప్పుడు లేరు, ఎందుకు లేరో తెలియదు కానీ ఇప్పుడు లేరు ఆయన. తర్వాత రాకేష్ మాస్టర్ అని ఒక ఆయన చేసిండు మధ్యలో, మీరు కూడా చేసినట్టున్నారు ఒక ఇంటిది, ఆయన కూడా లేడు ఇప్పుడు పాపం. మహేష్ కత్తి లేడు, ఆయన లేదు. ఇప్పుడు రాజేష్ అనే వ్యక్తి కూడా చేస్తున్నాడు. అంటే
వాళ్ళంటే అందరిని టార్గెట్ చేసిండ్రు కొంచెం. ఉమ్. మహేష్ కత్తి అయితే ఓన్లీ పవన్, నాకు అది గుర్తులేదు మహేష్ కత్తి ఏం చేసిండు. అరే టార్గెట్ ఈ లెవెల్లో పోనీ, పొలిటికల్ గా ఒకరినొకరు ఇష్టం వచ్చినట్టు అనుకుంటారు అంటే పోనీ, వాళ్ళంటారు వీళ్ళంటారు పోనీ. నేను వంశీ నాది పక్కన పెట్టండి, వంశీ ఏం చేసిండు అని అంటున్నారు. ఏం చేసిండు ఒక్కటి చెప్పండి అంటున్నా నేను. ఏం చేసిండు? నేత్రాన్ని మోసం చేసిండా? ఎట్లా మోసం చేసిండు? లేదా ఇంతకుముందు బ్రాండ్ అంబాసిడర్ అని చేసిండా? లేకపోతే ప్రోడక్ట్స్ కల్తీ అమ్ముతున్నాడా? లేకపోతే ఎంప్లాయీస్ తోని గలీజ్ గా బిహేవ్ చేస్తున్నాడా? అమ్మాయిల ఫామ్ నడుపుతున్నాడా? బ్రోతల్ హౌస్ నడుపుతున్నాడా? ప్రాస్టిట్యూట్స్ ని సప్లై చేస్తున్నాడా? ఏం చేస్తున్నాడు అంటే ఎందుకంటున్నావు నువ్వు? ఒక్కటన్నా ఇట్లా ప్రూవ్ చేశాను అంటున్నా నేను. ఇట్లా ప్రూఫ్ ఇప్పుడు వరకు వచ్చినవన్నీ ఆరోపణలు తప్ప దానికి ప్రూఫ్. అంత అటాక్ ఎందుకు చేస్తున్నారు ఒక మనిషిని? అంటే ఏంది ఆరోపణల వల్ల అయ్యింది, నాకు ఎఫెక్ట్ అయింది. ఎఫెక్ట్ అయింది. ఆ ఎఫెక్ట్ ని ఎవరు భర్తీ చేస్తారు అనేది నా ఫీలింగ్. ఇప్పుడు నా బిజినెస్ మళ్ళీ ఎవరు గ్రో చేస్తారు? నేనే చేసుకోవాలనా? వాడు ఎవడో వచ్చి నోటికి వచ్చిన కూతలు కూస్తే. ఇప్పుడు నువ్వు వేరే అమ్మాయితో వీడియోలు చేసినా కూడా కింద వస్తాయి కామెంట్లు. తీసుకుని వచ్చావా? కానీ ఆ కామెంట్స్ ఎఫెక్ట్ చేస్తలే బిజినెస్ కి. ఫుల్ సేల్స్ ఉంటున్నాయి. ప్రోడక్ట్ మీద కొట్టిండ్రు కదా వీళ్ళు. ఆర్గానికా కాదా అనే డౌట్ క్రియేట్ చేసిండ్రు. దాని వల్ల కొంటలేరు. కొన్నోళ్ళకి కూడా మళ్ళీ రిపీటెడ్ గా కొంటలేరు. వంశేతో మోసం చేసి ప్రోడక్ట్ అమ్ముతున్నారు. ఎందుకు లేరు రిస్క్ అనే స్టేజ్ కి వచ్చింది అంతే. ఎందుకు తెలియదు ఎట్లుందంటే పెళ్లి చూపుల్లో మనకు ఒక పిల్ల నచ్చుతుంది, ఆ పిల్ల క్యారెక్టర్ మంచిది కాదు అని అనిపిస్తుంది కదా. మరి అది ఎవరు తీసేస్తాడు? వాడిని చెప్తాను కొట్టి వానితోనే అన్న దీపియాలి. అట్లనే అదే సొల్యూషన్ కదా. ఇప్పుడు వాడే వచ్చి అమ్మాయి క్యారెక్టర్ అమ్మాయి దేవత అని చెప్తే గానీ వాడు పెళ్లి చేసుకోవడం అమ్మాయిని. వాడే వచ్చి చెప్పాల్సిందే ఉంది. ఈడ ఎవడైతే ఆ అమ్మాయి క్యారెక్టర్ బ్యాడ్ చేసిండో అట్లా నా క్యారెక్టర్ బ్యాడ్ చేసిన వాళ్ళు అంత వచ్చి వాళ్ళ మీద పడి అయ్యా క్షమించండి అయ్యా అని క్షమాపణ చెప్పి మీడియా ముందు తర్వాత మీ అప్పులు ఏమైనా ఉన్నా మేము కిడ్నీలు అమ్మైనా తీరుస్తాము అని కిడ్నీలు అమ్మి తీర్చాల్సిందే ఉంది. నేను ఇంకొకటి ఆయన చెప్పిన మాటల్లో మీ ఐటమ్స్ ఏదైతే మీరు తెస్తున్న ఆర్గానిక్ అని అంటున్నారో అవి అనార్గానిక్ గానీ అది అని అనలే అన్నాడు. అదే ఇవన్నీ వింటే చెప్పలేము. చాలు కదా డౌట్. ఇవన్నీ వింటే ప్రాబ్లం ఉందా మీ దగ్గర? ఆయనకి ఏమైనా ప్రాబ్లం ఉందా? మీరు ఎప్పుడైనా అలా అనిపించిందా అనేది నా క్వశ్చన్. యాక్చువల్ ఆయనకు ప్రాబ్లమా? ప్రాబ్లం కన్నా ఎక్కువ ఆయన డ్రైవర్ గా వచ్చిండు, మేనేజర్ లాగా ఫీల్ అయ్యిండు, తర్వాత మళ్ళీ ఎంప్లాయ్ లాగా అయ్యిండు, మళ్ళీ క్విట్ చేసిండు, బిజినెస్ స్టార్ట్ చేసి నాకన్నా గొప్పగా అయిపోదాం అనుకున్నాడు. సడన్ గా ఫెయిల్ అయ్యిండు. లోకం పైకి కిందికి మనం అంటే అప్స్ అండ్ డౌన్స్ అన్ని చూసి మనం ఎవ్వరి మీద పడి ఏడవము. నా ఫెయిల్యూర్ ఇది అని ఒప్పుకుంటాం ఏదన్నా ఫెయిల్ అయితే. వాళ్ళు అట్లా కాదు, వీని వల్ల ఫెయిల్ అయినా అని చెప్పుకోలేక బయటికి ఏం చెయ్యలేక బయటికి వచ్చి నేను ఫెయిల్ అని ఇంకొకరిని నాతో పాటు ఫెయిల్ చేసుకుందాం అని. ఒకటి మేమిద్దరం మాట్లాడుకుంటూ ఒక మాట అన్నాడు, ఎవరన్నా ఇప్పుడు ఉద్యోగం పోయినా తీసేసినా లైఫ్ లో నేను ఏం పీకగలను అని ఆలోచించుకొని ముందుకు పోవాలి. వాళ్ళు కంపెనీ వదిలేసిపోయినాక ఇప్పుడు వంశీ సక్సెస్ అయింది, నేను అయితే లేదంటే ఏం పీకగలనని పోవాలి. వంశీని పీకాలనుకోరాదు కదా. వాళ్ళు ఏం ఇప్పుడు మీకు నేను ఓపెన్ చెప్తున్నా, మీకు ఎక్కడో ఇన్సల్ట్ జరిగింది, మీకంటే కొంచెం హై లెవెల్లో ఉన్న వ్యక్తి మిమ్మల్ని ఇన్సల్ట్ చేశాడు. మీరు ఏం చేస్తారు? ఈయనకంటే ఎత్తుకెదగడానికి ట్రై చేస్తారా? ఈయన తొక్కేయడానికి ట్రై చేస్తారా? అది కదా. ఇప్పుడు నేను మోటివేషనల్ స్పీకర్ కదా, నేను జనాల దృష్టిలో నేను చెప్తున్నా అందరికి, ఎప్పుడైనా మీకు అవమానం జరిగినా ఇన్సల్ట్ జరిగినా మీరు ఎదగండి, అదే వాళ్ళకి అవమానం అంతే. మీరు ఎదిగి చూపియండి. ఇంకొకరి మీద పడి ఏడవడం అన్నంత ఈజీ కాన్సెప్ట్ ఏది లేదు. అది చాలా ఈజీ, కానీ దానివల్ల పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఇప్పుడు నేను ఎంత కంట్రోల్ చేసుకున్నా, ఎంత నేను నిరాడంబరంగా ఉన్నా, మా డాడీ ఉండడేమో, మా అమ్మనే రియాక్ట్ అవుతుందేమో. మా అమ్మకు తమ్ముళ్ళు ఉన్నారు, మా అమ్మలకు చెప్పి ఇట్లా నా పిల్లలతో ఇట్లా చేస్తున్నారు, నువ్వేమన్నా చేయరు. ఆయన పెద్ద హోదాలు ఉన్నాడు. ఇప్పుడు మా మామ వరుస ఆయన ఇప్పుడు ఆయన పాలిటిక్స్ లో ఉన్నాడు. ఆయన తమ్ముడేమో IPS ఆఫీసర్ ఉన్నాడు. ఇప్పుడు మా అమ్మకు కొన్ని రోజులు ఓర్చుకుంటదేమో. మా అమ్మ పోయి తమ్ముడి దగ్గర రిక్వెస్టింగ్ గా పోయి, రే ప్లీజ్ రా ఏమన్నా చెయ్యు, నా పిల్లలకి ఇట్లా అవుతుంది అంటే ఆయన పర్సనల్ గా తీసుకున్నాడు ఈ ప్రాబ్లం. మేము రియాక్ట్ అవుతలేం కాబట్టి ఎవ్వరు రియాక్ట్ అవుతలేరు. మాకు అందరూ, ఇప్పుడు నాకు నవీన్ అని నా హైదరాబాద్ లో ఒక ఫ్రెండ్ ఉన్నాడు, సంతోష్ అని ఇంకొకరు ఉన్నారు. ఇద్దరు హైదరాబాద్ లో ఇక వాళ్ళు తెలియని వాళ్ళు ఉంటారు. నవీన్ అని ఇప్పుడు మనకు పాలిటిక్స్ లో ఉన్నాడు. ఫోన్ చేసి నన్ను రోజు అంటున్నాడు, నువ్వు చెప్పు చాలు, నువ్వు చెప్పు డిఫమేషన్ లో నేను చూసుకుంటా, నువ్వు చెప్పు చాలు అంటున్నాడు నాకు రోజు. రే చెప్పురా, రే వద్దురా, సైలెంట్ ఉండకరా అని రిక్వెస్ట్, నాకు సైలెంట్ ఉండకరా ప్లీజ్ రా అని. సంతోష్ బెజగం సంతోష్ అని ఉంటాడు చిన్నప్పటి నుంచి. వాడైతే ఇప్పటికీ ఫోన్ ఎత్తడం మానేసిన నేను, 4 మిస్ కాల్ ఉంటాయి.
అరే 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 రియాక్ట్ కంటారా ప్లీజ్ రా రే నాకు వదిలేసేరా అట్లుంది. అంత కామెడీగా చేస్తున్నది. పోనీ అని నేను మళ్ళీ చెప్తున్నా, పోనీ అనుకుంటున్నారు చిన్నపిల్లోడు, పోనీ లోకం తెలియదు, పోనీ ₹1 ఆదాయం లేదు, పోనీ అనుకుంటుంటే ఇది చాలా తప్పు కదా శివ. మరి ఇప్పుడు అదే నేను మళ్ళీ అదే అడుగుతున్నాను. ఇప్పుడు ఆయనతో మీరు మాట్లాడరు, మీరు కాల్ చేయాలి, సారీ చెప్పేస్తే నేనైతే వదిలేస్తాం అంశేమో కానీ సారీ చెప్పి. ఇప్పుడు మరి సొల్యూషన్ ఎలాగా అంటున్నా, కస్టమర్స్ కి సొల్యూషన్ ఎలాగా? మీ కస్టమర్స్ మళ్ళీ మీకు బ్రాక్ రావాలంటే మీరు చేసి అదే వీళ్ళందరూ కలిసి కంటిన్యూస్ గా నా బ్రాండ్ అంబాసిడర్ లాగా వీడియోలు చేయాలి. భరత్, రాజేష్, అయ్యా మేము చేసింది తప్పు, ఆర్గానిక్ అమ్ముతున్నాడు అని ఒకటి, బూత్ ఫామ్ కాదు అని ఒకటి, రోజు ఒక వీడియో, ఏ అలిగేషన్స్ అయితే పెట్టిండ్రో దానిపైన రోజు స్టేటస్ కౌంటర్ వీడియోలు నేను చెయ్య, ఓపిక లేదు. స్టోరీలు పెట్టేటోళ్ళు కూడా మంచి వాళ్ళే వీడియోలు చేయాలి. నాకు తప్పైపోయింది, నేను 6 నెలలు జీతం తీసుకున్నా, స్టోరీలు పెట్టరాదు, నేను నెలకు ₹1,00,000 తీసుకున్నా, నేను తప్పు చేసి ఇంత నాకు జీవనోపాధి ఇచ్చిన వాళ్ళ మీద నేను స్టోరీలు పెడుతున్నా, తప్పైపోయిందని వాళ్ళు కూడా చేయాలి. డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఎఫెక్ట్ చేసే వాళ్ళు అందరూ ఆ ఎఫెక్ట్ ఏదైతే నా లైఫ్ పైన ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో ఆ ఇంపాక్ట్ ని వాళ్ళే తీసేయాలి. కానీ నేను మళ్ళీ ఆడ 0 అయ్యి మళ్ళీ ఈడ 0 అయ్యి మళ్ళీ ఎన్నిసార్లు స్టార్ట్ చేయాలి రీస్టార్ట్ లైఫ్ ని? నేను చేయలేను, ఇక వాళ్ళే చేయాలి నా లైఫ్ స్టార్ట్. వచ్చేసింది, నీరసం వచ్చింది, నీరసం వచ్చింది, ఇక విసుగు వచ్చేసింది బాగా. మళ్ళీ ఏమైనా రిలేషన్షిప్ ఏం లేదు, అంత ఎనర్జీ లేదు వీళ్ళని ఇక లోపల వేపించడు తప్ప వేరే లేదు. తర్వాతనే ఏదన్నా సింగిల్ ఇప్పటికైతే సింగిలే, కానీ పెళ్ళి అయితే చేసుకుంటాను తెలియదు, చేసుకుంటా. ఇంట్రెస్ట్ ఉందా అని చాలా ఉంది పెళ్లి మీద. అబ్బో నాకు పెళ్లి మీద, నాకు పెళ్లి ఏజ్ ఉంటది 21 అయితే చేసుకోవాలనేది నాకు 13 నుంచి పడింది పెళ్లి. అది కుదరకనో, నాకు కరెక్ట్ పర్సన్ నచ్చకనో ఏదో జరిగిపోయింది. పెళ్లి అయితే ఖచ్చితంగా 100% చేసుకుంటా, ఒక తోడు ఉండాలి లైఫ్ లా, మస్తు ఎంజాయ్ చేస్తా, అన్ని అనుకున్నట్టు జరిగితే మస్తు హైలైట్ లైఫ్ ఉంటుంది. పెళ్లి చేసుకుంటా కంపల్సరీ. అఫీషియల్ గా నాదైతే అమ్మాయిల ఫామే కాబట్టి ఈజీ దొరుకుతారు, నాకంత కష్టం లేదు. నీకు కూడా కావాలని సెట్ చేస్తా. శివాకు కూడా అడుగు, రాజేష్ సప్లై చేస్తాడేమో అనుకోవాలి ఒకసారి అమ్మాయిలని. మిమ్మల్ని నమ్ముకుని ఉన్న కస్టమర్స్ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? సో అదే దేవుని పైన ప్రమాణం చేసి చెప్తున్నా, అమ్మ పైన నాన్న పైన మా వాడు చేసినట్టు, లేదా నా మనస్సాక్షి పైన. సో అస్సలు 1% కూడా కల్తీ లేదు, అండ్ రేట్లు కూడా పెట్టేసి మిమ్మల్ని దోచుకోవాలనే ఉద్దేశం లేదు. అట్లుంటే ఇప్పటికే నా అప్పులు తీరిపోయి వేరే టైప్ ఉంటుండే, చాలా ఆర్డర్స్ వచ్చినాయి, రీజన్ ఉన్నాయి. స్టోర్ ఇంటీరియర్ కి బాగా ఎక్కువైంది, అది కూడా రాజేష్ కే డబ్బులు ట్రాన్స్ఫర్ చేసిన పర్సనల్ అకౌంట్ కి. అంటే రాజేష్ చెప్పిండు 5 లక్షలు 10 లక్షలు, నాతో కూడా చెప్పిండు 5 లక్షల చెప్పిస్తాం, 10 కూడా అనలే కదా, 5 lakhs లో 50 అయింది. ఒక రోజు స్టేటస్ పెట్టుకున్నాడంట, నా అప్పులు అన్ని తీరిపోయినాయి, ఐఎమ్ వెరీ హ్యాపీ టుడే అని. అంటే పోయిందా రాజేష్ కి పోయిందా కూడా తెలియదు ఇంతవరకు, ఒక్క లెక్క వీడు అడగడు. అంటే నేను తమ్ముడు లాగా చూసుకున్నా, తీసుకుంటే తీసుకొని అన్నట్టు ఉంది. అయితే మొత్తం అప్పుల మీదనే బిజినెస్, కోట్లు తీసింది, అంత సీన్ లేదు. స్టార్ట్ అయ్యి ఉగాది రోజు స్టార్ట్ అయింది, ఇప్పుడు దసరా వస్తుంది. అయితే నేను ఏం చెప్తున్నా అంటే కస్టమర్స్ కి కూడా, సరే మీరు నమ్మకం ఉంటేనే కొనండి, ఏదేమైనా మీకు మంచిగా అనిపిస్తేనే తీసుకోండి, నేను ఎక్కడ మోసం చేయలేదు. అండ్ ఇది కాకపోతే ఇంకో పని చేసి అయినా సంపాదిస్తాను, నాకు చాలా స్కిల్స్ ఉన్నాయి, మల్టీ టాలెంటెడ్ నేను. సో అనుకుంటే ఇప్పుడు యాప్టిట్యూడ్ సెషన్స్ చెప్పో, గెస్ట్ లెక్చర్స్ ఇచ్చో కూడా నాకు 50,000 ఇస్తారు పర్ లెక్చర్. సో అట్లయినా సంపాదించి మొత్తం ఇటు అప్పులు తీర్చేసి షాపులు మొత్తం బంద్ చేసుకొని మళ్ళీ కొత్త బిజినెస్ స్టార్ట్ చేసి బ్యాట్లు అమ్ముకొని క్రికెట్ ఆడుకుంటా, క్రికెట్ ప్లేయర్ అయ్యి కూడా నేను సస్టైన్ కాగలను. మ్యాచ్ కి హైదరాబాద్ లో క్రికెట్ ప్లేయర్ కి కూడా 5,000 ఉంది మంచిగా మ్యాచ్ కి, రోజుకి మ్యాచ్ కి 3 మ్యాచ్లు ఆడితే 15,000 వస్తాయి రోజు. సో అన్ని 5 లక్షలు సంపాదించవచ్చు. లేదా ఒక సబ్జెక్ట్, ఇప్పుడు నేను ఒక సబ్జెక్ట్ చెప్పే ఇన్ని కోట్లు తీసిన, ఒక మంచి సబ్జెక్ట్, ఒక సబ్జెక్ట్ చెప్తే సబ్జెక్ట్ నచ్చితే కొంటారు. ఇప్పుడు ఆర్గానిక్ దాన్ని కల్తీ చేయలేరు కదా ఎవరు. ఇప్పుడు నా మీద కూడా పడుతుండ్రేమో, నన్ను నా సబ్జెక్ట్ ఇట్లా లైవ్ లో తెలుస్తుంది, ఇట్లా చేయొచ్చు ట్రోల్ వీడియోస్ అవి ట్రోల్ ఛానల్ చేసిండ్రు కదా, చేస్తే నెక్స్ట్ లెవెల్ ఎట్లుంటుందో అట్లా వేరే వాళ్ళ మీద ట్రోల్ చేసి కూడా బతుకోవచ్చు. 6 గంటల క్లాస్ చెప్తాం శివ మేము, పిల్లలు ఉంటారు 6 hours అటెస్ట్, అంటే 2 hours బ్రేక్. మన రాజేష్ లాగా 20 hours చెప్పాము, 6 hours 6 hours లో 2 hours, మళ్ళీ 10 minutes బ్రేక్, తర్వాత లంచ్ బ్రేక్, తర్వాత 2 hours, అట్లా 2 to 2 hours.
6 hours 6 days 36 hours మా మొహాలే చూస్తారు పిల్లలు. 300 మంది 600 మంది ఉంటారు. నేను చెప్తున్నా కదా శివ, అంత వాళ్ళు లైఫ్ టైంలో అంత నవ్వింటారు, అంత ఎంజాయ్ చేసింటారు. ఆ 6 రోజులు అయిన తర్వాత మేము సోషల్ మీడియాకి రాకముందు అక్కడ ఉన్న 300 మంది సెల్ఫీ దిగుతారు, ఆటోగ్రాఫ్లు తీసుకుంటారు. వాళ్ళు మొత్తము అది ఫేస్బుక్ గానీ ఇన్స్టాగ్రామ్ గానీ ఫాలో కొడతారు. సోషల్ మీడియాకి రాకముందే చెప్తున్నా నేను, వచ్చినాక ఏదో వీళ్ళు ఫేమస్ అని అంత పర్ఫెక్ట్ సబ్జెక్ట్ చెప్తాం మేము, అంత ఎంగేజ్, ఒక్కరు డిసప్పాయింట్ కాకుండా అన్ని కాలేజీలు అన్ని చెప్తాం శివ మేము. అంటే పంచలేయడము మాకు రాక కాదు, సెటైర్లు రాక కాదు, ఒకరిని అవమానించి, ఇప్పుడు మీరే మనమే ఎంత నవ్వుకున్నాం, ఒక్కసారి ఆ లైన్ దాటితే, ఇప్పుడు మిర్చి సినిమాలో కత్తి వాడడం మొదలు పెడితే నాకంటే బాగా వాడు వాడలేడు అన్నట్టు, లేకపోతే మన నేను ఇంతే సినిమాలో 199 సార్లు తుడుచుకుంటూ వెళ్ళిపోతుంది అనుకుంటే తుడుచుకుంటా, నేను పోతా అంటే నువ్వు పోతావు అన్నట్టు. నేను ఏమంటున్నా అంటే ఇవన్నీ కొత్త కాదు, నిన్నగాక మొన్న రాలే మార్కెట్లకు. నేను వచ్చి 12 ఏళ్ళు అయింది, 5.5 ఏళ్ళు సోషల్ మీడియాకి వచ్చింది. అంతకు ముందు కింద మీద పడి మొత్తం ఆస్తుంటే ఆస్తంతా అమ్ముకొని రెంట్ కట్టడానికి లేక అన్ని చూసి, అక్క వాళ్ళ యాక్సిడెంట్ చూసి ఇక జీవితం మీద ఆశ కోల్పోయి మళ్ళీ 0 నుంచి స్టార్ట్ చేసి, ఒక్కొక్కరి దగ్గర గంటలు వెయిట్ చేసి ఆపర్చునిటీ కోసం గంటకు 200 సంపాదించిన రోజు నుంచి ఇది వరకు వచ్చిన. ఇట్లా ప్రతి ఒక్కరికి అభిమానంగా చూసే స్టేజ్ తెచ్చుకున్నాం కదా. ఇదేం కొత్త కాదు, ఇప్పుడు రాజేష్ వచ్చి ఏదో చేస్తున్నా అనుకోవడం కాదు, 2 రోజుల్లో పోతే ఓవర్ నైట్ సక్సెస్ కాదు, లేదా ఓవర్ నైట్ ఫెయిల్యూర్ కాదు. మనం వాళ్ళ స్థాయికి తగ్గి ఎందుకు రియాక్ట్ కావాలనే దాంట్లో ఆగినాము తప్పితే. అంటే ఇంత క్లాస్ నేను అదే చెప్తున్నా, ఎంత నవ్వుకుంటారు, ఎంత అభిమానము. ఇప్పుడు ఈ పాజిటివ్ కామెంట్స్ ఇవన్నీ పెట్టేటోళ్ళు కూడా నాకు తెలిసి మా స్టూడెంట్సే ఉంటారు అనిపిస్తుంది. పాపం వాళ్ళని కూడా అంటుంటారు కదా, ఎందుకు వచ్చింది వీళ్ళతోని పెండ మీద రా ఎందుకు వేయాలని వదిలేస్తారు. తప్పితే పాజిటివ్, ఇప్పుడు ఆమె పాపము ఒక ఆమె వంశీ పాజిటివ్ కామెంట్ పెడితే, ఒక జర్నలిస్ట్ అయ్యండి ఆమె, పో వంశీతో పో, నీకు ఇంట్రెస్ట్ ఉంటే పో అమ్మా, నీకేం రిలేషన్ ఉందని పాజిటివ్ పెడుతున్నావు అంటదా. మళ్ళీ నేను తప్పు చేయకుంటే కామెంట్స్ ఎందుకు ఆఫ్ పెట్టుకుంటాడు అంటున్నారు. కామెంట్స్ ఎందుకు ఆఫ్ పెట్టుకున్నా అంటే బ్రాండ్ అంబాసిడర్ కి ఇబ్బంది అవుతుందని తనే చెప్పింది, ఆ ఇంటర్వ్యూలలో కూడా చెప్పినా నేను. నన్ను కూడా తిడుతుండ్రు, నిన్ను కాదు ఆఫ్ పెట్టేసాయి అంటే ఆఫ్ పెట్టేసిన. ఆ రోజు నుంచి కంటిన్యూ చేస్తున్నా. అమ్మాయికి ఇబ్బంది, అంత రెస్పెక్ట్ఫుల్ గా ఉంటే అమ్మాయిలతోనే అమ్మాయిల ఫామ్ అంటున్నారు. మళ్ళీ గూగుల్ రివ్యూస్ అంటారు, అది అంటారు. ఇప్పుడు నువ్వు కొని ప్రోడక్ట్ నచ్చక రివ్యూ పెట్టొచ్చు, ఇప్పుడు నువ్వు మనమందరం కూడా రివ్యూ పెట్టొచ్చు. ఇప్పుడు నా స్టూడెంట్స్ అందరు 200 మంది, నేను కాలేజ్ పోతే ఆడనే నిలబడి అందరికి 5 స్టార్ రివ్యూలు పెట్టియొచ్చు నేను. ఇప్పుడు రాజేష్ వస్తానే రివ్యూస్ చూడండి, మ్యాప్స్ ఓపెన్ చేయండి, రివ్యూస్ చూడండి అంటున్నాడు. అవును రివ్యూస్ చూడండి, ఇంత 2.9 రేటింగ్ ఉంది, 3 రేటింగ్ ఉంది అంటే అది 5 చేపియాలంటే ఎంతసేపు? అండ్ నువ్వు నెగటివిటీ, నీ ఫ్రెండ్స్ అందరూ మీరందరూ పెట్టి ఒక ప్రోడక్ట్ కొన్న వాళ్ళు పెడితే 2.5 అయింది, 1 కూడా అవుతుంది, 0.5 కూడా అవుతుంది రేటింగ్. సో నేనేమంటున్నా అంటే కాన్సన్ట్రేట్, మనం పని మీద కాన్సన్ట్రేట్ చేసి పని చేసుకుంటున్నాం. ఇప్పుడు నేను మీకు పొద్దున చెప్పిన ఇంటర్వ్యూ ఈరోజు చేద్దామని, సండే రోజు వేరే ప్రోగ్రామ్ కూడా పెట్టుకోవచ్చు, అయినా ఇంటర్వ్యూకి ఎందుకు తీసుకున్నారంటే పని. మనం అంతా పని చేసుకునేటోళ్ళం. మీరు బిగ్ బాస్ వరకు పోయిండ్రంటే పని చేస్తూ 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 అందరు అటెన్షన్ గ్రాప్ చేసి పోయిండ్రు. ఇప్పుడు మీకు ఈ కంపెనీ, ఇప్పుడు ఐ డ్రీమ్ అని కాదు, మీకు ఎక్కడికి పోయినా ఉద్యోగం వచ్చే స్టేజ్కి ఉన్నారు. మీరు జీవితాంతం మీకు జీవనోపాధి లేని బతకలేని స్టేజ్ మీకు రాదు, మీరు క్రియేట్ చేసుకున్నారు. అది గవర్నమెంట్ ఉద్యోగం ఏదో కాదు, స్కిల్ తోని. అంటే నేను అందరికి ఏం చెప్తున్నా అంటే నీ పనిని నేను డిస్టర్బ్ చేయగలను. ఇప్పుడు శివ డ్రగ్ తీసుకొని వచ్చి ఇంటర్వ్యూ చేస్తారు అని డౌట్ క్రియేట్ చేసిన అనుకోండి, అది మీకు పని ఇయ్యరు కదా వేరే దగ్గర, మీ పొట్ట మీద కొట్టొచ్చు కదా. అదొకటే కదా, బ్యాక్ టు బ్యాక్ మిమ్మల్ని టార్గెట్ ఇద్దరం కలిసి చేస్తే వాళ్ళు 2-3 చేస్తున్నారు కదా. అట్లా ఎవరి మీద టార్గెట్ చేయొచ్చు, ఎందుకు పొట్ట కూటి మీద కొడుతున్నారు అని అడుగుతున్నాను. ఒకసారి ట్రై చేస్తా. నేను వంశీ మీద చేయలేనా? ఇప్పుడు అందరు వంశీకి ఎందుకు ఇంత సపోర్ట్ చేస్తున్నారు అన్నారు, నాకు అంత కొట్లాట అయింది అనుకుందాం నైట్. వంశీ నేను చూసుకుంటా, రేపటి నుంచి నేను చేస్తాను ఈ మీద అని నేను ఒక ఇంటర్వ్యూ ఇస్తే, వంశీ మీరు అందరు అన్నది కరెక్టే, వంశీ ఎంత గలీజోడు తెలుసా, నేను కాబట్టి భరిస్తున్నా, మా ఫ్యామిలీ అంతా అని నేను ఏడుచుకుంటూ ఒక ఇంటర్వ్యూ ఇస్తే అది 10 మిలియన్ కాదు 50 మిలియన్ పోతుంది. నేను వంశీ నా మీద చేస్తే ఎట్లా, నేను వంశీ మీద చేస్తే పోనీ, వంశీ నా మీద అయితే క్లియర్ ఉంది, అదే ఉంది కాబట్టి పోదు. ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ వీడు, కెమెరా ముందొక్కటి ఇక్కడ, కెమెరా వెనకాల వీడు చేసేది, వీడు ఎందుకు పెళ్లి చేసుకోలేదు తెలుసు ఇన్ని రోజులు, నేను చెప్తా, వీడు ఏమేం చేస్తాడో నేను చెప్తా, రోజుకి ఎంత మందితో ఉంటాడో నేను చెప్తాను, వీడు చేసిండ నమ్మరా? మరి ఒక పని నేను అనేది ఎవరి మీద ఎవరు చేస్తలేరు కదా. ప్రభాస్, సల్మాన్ ఖాన్ మీద వాళ్ళ డ్రైవర్లు గానీ ఎంప్లాయీస్ గానీ చేయిస్తే చంపేస్తారా? వాళ్ళు ఏం చేస్తారో అర్థం అయితలే. నా పైన ఎందుకు పగబట్టింటారు వీళ్ళంతా పాముల్లాగా? టార్గెట్ అంటే మంచోళ్ళు, అంటే మంచిగా ఎవరు స్టాండ్ తీసుకోరా? ఇట్లా గర్ల్స్ మహిళా సంఘాలు ఉన్నట్టు పురుష సంఘం
వచ్చి ఒక innocent ఎందుకు మీదకి పాపం ఎందుకు పని చేస్తున్నారు? చేసుకునేటోనికి ఎందుకు ఇబ్బంది అంటే పెడుతుంటారు ఏమన్నా మనం ఏం చేయకుండా వాళ్ళే వచ్చి వీళ్ళని కాదు మీ దగ్గర ఉన్న అమ్మాయిలు సపోజ్ స్టాండ్ తీసుకోవాలని రాలేదా ఇప్పుడు? అదే తీసుకోవచ్చు వాళ్ళు ఇక. చాలా సార్లు వీడియోస్ లో చేసి అవన్నీ నీకు అన్ని కట్ చేసి పెడతారు వీళ్ళు, మామూలు ఉండదు. ఎందుకు వంశ అంతా వీళ్ళు హైలైట్ చేస్తుంటారు? ఎవరు ఉండరు వంశ అని highlight ఎవరు ఉండరు? నేత్ర హిందూ ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ లో ఇలాంటి సిచ్యువేషన్ ఇక వాళ్ళు మూవ్ ఆన్ అయిపోయింటారు కదా, వేరే లైఫ్ లోకి పోయిండ్రు. వాళ్ళు వాళ్ళకి ఒకరినొకరు ఫాలో అవుతున్నారు. ఒకసారి వేరు వేరు ఉన్నప్పుడు ఇక వాళ్ళు పోనీ వీళ్ళు నాశనం అయిపోయి అనుకుంటారో మరి ఏమనుకుంటారో తెలియదు కదా మనకు. కొంచెం ఫ్రిక్షన్ వచ్చి విడిపోయినప్పుడు కూడా స్మూత్ గా ఎగ్జిట్ అయిపోయి నాకు యూఎస్ వెళ్ళాలి, వీసా వచ్చింది, నేను నీతో చేయలేను వంశీ అంటే, ఇప్పుడు నువ్వు యూఎస్ ఎట్లా పోతావు, రేపటి నుంచి నేను కొత్త పిల్లని తీసుకోవాలా, నువ్వు ఎట్లా పోతావు చెప్పు అని వంశీ చేసి ఇక వంశీ తన మీద వీడియోస్ చేయాలా, అట్లా ఉండదు. ఇప్పుడు ఒక ఫ్రిక్షన్ వచ్చి విడిపోయినప్పుడు మ్యూచువల్ రెస్పెక్ట్ తోని నీ లైఫ్ నీది, నా లైఫ్ నాది అన్నట్టు ఉండాలి. నువ్వు నా లైఫ్ డిస్టర్బ్ చేద్దామంటే నేను నీ లైఫ్ డిస్టర్బ్ చేస్తా, నువ్వు 1% చేస్తే నేను 10% చేస్తా. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఇప్పుడు కొన్ని నిజాలు ఎట్లుంటాయంటే శివ, బయటికి చెప్తే తట్టుకోలేవు. ప్రతి మనిషికి ఒక నిజం ఉంటది. అవును, ఆ నిజాన్ని నేను చెప్పాలా మరి? ప్రతి చెప్తే భూకంపాలు వస్తాయి, చెప్పాలా? చెప్పండి. అట్లాంటి నిజాలు ఉంటాయి. ఎందుకు ఇంకొకరు ప్రైవసీ, వాళ్ళ ప్రైవసీ కదా. అంటే అట్లాంటి ఉంటాయి శివ, నేను చెప్తున్నా కదా. సూసైడల్ టెండెన్సీస్, జనరల్ కూడా చెప్తుంటారు అందరికీ అంటే అట్లుంటాయి శివ, నేను చెప్తున్నా మరి. చెప్పాలా? అట్లా చెప్పారు, అందరు రాజేష్ లాగా ఉంటారు కదా. ఉన్నాయి థ్యాంక్ యూ. ఇవన్నీ విన్నప్పుడు నాకు అర్థమైంది. యాక్చువల్లీ నేను ఆ రోజు కూడా అదే క్వశ్చన్స్ చేయడం జరిగింది. లైక్ ఏంటి, ఎవరైనా అన్నారా, ఏమైనా అన్నారా అని క్వశ్చన్ చేయడం జరిగింది. బట్ అవన్నీ విన్నాక మీతో కూడా ఒకసారి మీ వెర్షన్ కూడా నేను విందాం అనుకున్నా. ఇప్పుడు ఆడియన్స్ ఎలానో చూస్తారు, వాళ్ళకి అర్థమవుతుందని నేను ఆశిస్తున్నా. మళ్ళీ మీ కస్టమర్స్ మళ్ళీ మీ బ్యాక్ వస్తారని, మీరు ఇవన్నిటిలో నుంచి దూరంగా ఉంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా ఇంటర్వ్యూ, మీకు ఏమనిపించింది 2 వెర్షన్స్ విన్నాక? మీరే చూడండి, కరెక్ట్గా ఉన్న దానికి మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. నా ఆడియన్స్ కూడా చూడండి. వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు